చదవబడిన దేవుని యొక్క వాక్యమును గురించి మనం ధ్యానిస్తూ కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలోని చివరి మాట మనం ధ్యానించినప్పుడు, ఆ తల్లి తన బిడ్డకు ఇకాబోదు అని పేరును పెట్టినట్లుగా మనం చదువుకున్నాం. ఇకాబోదు అన్న పేరునకు గల అర్థము ప్రభావము పోయెను. ప్రభావము. కొంచెం నిదానంగా ఆలోచిస్తూ వాక్యాన్ని వినాలి. ఎందుకు ఆ తల్లి తన బిడ్డకు ప్రభావము పోయెను అని పేరు పెట్టాల్సి వచ్చింది? అందుకు కలిగినటువంటి పూర్వాపరాలు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనం వినబోయే వాక్యాన్ని 2 సార్లు వినాలి. ఎన్నిసార్లు వినాలి? 2 సార్లు వినాలి. మొదటిసారి అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తాను అక్షరార్థకంగా. రెండవది, ఆ సంఘటనలు జరగడానికి గల కారణం ఏంటో రెండవసారి మరలా అదే వాక్యాన్ని చెబుతూ వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎంత జాగ్రత్తగా వినాలో మీరు అర్థం చేసుకోనండి. 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనమును మనం ధ్యానించినప్పుడు, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి అని రాయబడింది. వినాలి జాగ్రత్తగా. నిజంగా వాక్యం నేర్చుకోవాలి అన్న మనసు మీకుంటే శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఇశ్రాయేలులకు చిరకాల శత్రువులు ఒకరు ఉన్నారు. ఎవరయ్యా అంటే ఫిలిస్తీయులు. ఫిలిస్తీయుల యొక్క చిరకాల వాంఛ ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇశ్రాయేలుల జనాంగాన్ని జయించాలి. ఇశ్రాయేలుల జనాంగాన్ని ఈ భూమి మీద లేకుండా నేలమట్టం చేసేయాలి. ఎప్పుడో ఒకప్పుడు ఇశ్రాయేలు అనే ఒక జాతి లేకపోతే ఒక ప్రజలు ఉండేవారంట అని కాలగర్భములో దేవుని ప్రజలుగా చెప్పబడి ఇశ్రాయేలులను కలిపేయాలి అని చెప్పి ఫిలిస్తీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు మీదే కనుపెట్టి ఉంచేవారంట. మీరు బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదివితే ఇశ్రాయేలు అనేక మంది వ్యక్తుల మీద యుద్ధాలు చేసినప్పటికీ కూడా ఇశ్రాయేలు అనే దేవుని ప్రజలకు చిరకాల శత్రువులు ఎవరయ్యా అంటే ఫిలిస్తీయులే. అయితే దేవుడు తన ప్రజలతో చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మీరు నా మాటలు విని నా కట్టలను జాగ్రత్తగా గైకొనుతూ మీరు బ్రతికిన ఎడల మీకు యుద్ధ భయము కానీ శత్రు భయము కానీ ఉండదు. ఎప్పుడైతే దైవ సన్నిధిని దైవ వాక్కును మీరు నిర్లక్ష్యం చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీ మీదకి కరువులు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, యుద్ధము రూపంలో ఖడ్గం మీ మీదకి రప్పిస్తాను, జాగ్రత్త అని దేవుడు చెప్పాడు. అయితే మనం చదువుకున్నటువంటి మొదటి సమూయేలు గ్రంథంలో చదవబడిన మాట ఏంటంటే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. వారొక స్థలములో దిగారు. దేవుని పలికినటువంటి ఇశ్రాయేలు కూడా ఎబెనేజర్లో దిగారు. అంతవరకు అర్థమైంది. ఇలా ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఒకరి మీద ఒకరికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటయ్యా అంటే, అక్కడ జరిగిన సందర్భం మీరు చదివేంత అవకాశం ఉండదు. మధ్యలో ఏమన్నా రిఫరెన్స్లు అవసరమైతే నేను జస్ట్ అలా మీకు వచ్చి నేను చూపిస్తాను. వారిద్దరూ కలిసి ఒక యుద్ధ భూమిలో కలుసుకుని ఇటు ఫిలిస్తీయులు ఇటు ఇశ్రాయేలీయులు కలిసి యుద్ధం చేస్తూ ఉండగా అందరికీ ఉన్న అభిప్రాయం ఏంటంటే, అయ్యా ఇశ్రాయేలులకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని హస్తము వారి పట్ల సాహస కార్యాలు చేస్తుంది, దేవుడు వారికి తోడుగుండడం చేత ఎన్నెన్నో బలమైనటువంటి రాజ్యాలు, ఆఖరికి ఐగుప్తి మొదలుకొని ఎన్నెన్నో బలమైన రాజ్యాలు ఈ ఇశ్రాయేలుల చేతుల్లో ఓడిపోయాయి. ఒకనాడు వారు బానిసలే, కానీ బలవంతుడకు దేవుని చేతిలో వారు ఉన్నారు గనుక దేవుడు వారిని బలమైన యోధులుగా మార్చేశాడు. వారి మీదకు యుద్ధం కలిగినటువంటి ఏ గొప్ప రాజ్యము ఏ గొప్ప సైన్యము బ్రతికి బట్టకట్టలేదు. అయినప్పటికీ వారిని ఎలాగైనా ఓడించడమే మన ధ్యాస గనుక వెళదాం అని చెప్పి ఫిలిస్తీయులు ఎన్నోసార్లు ఇశ్రాయేలు మీదకు దండయాత్ర యుద్ధము జరిగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎప్పటిలాగే వారు ఫిలిస్తీయులు కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారు. వారందరూ ఒక స్థలంలో ఒకరి మీద ఒకరు యుద్ధము. ఫిలిస్తీయుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏది ఏమైనా పర్లేదు ఇశ్రాయేలు మీద మేము జయం పొందాలి. ఇశ్రాయేలుకున్న ధైర్యం ఏంటంటే, ఏది ఏమైనా కానీ దేవుడు మనకే విజయాన్ని ఇచ్చేస్తాడు అన్న ధీమాతో వీరు యుద్ధానికి వెళ్ళారు. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ అంచనాలు తల్లకిందులు అయిపోయాయి.
మేము ఓడిపోతామేమో అనుకున్న ఫిలిష్తీయులు నగ్గారు, మేము నగ్గేస్తాం అనుకున్నటువంటి దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయుల ప్రజల్లో దగ్గరగా ఆ మొదటి యుద్ధములో 4,000 మంది చచ్చిపోయారు. 4,000 మంది చనిపోయారు. 4,000 మంది చనిపోయిన తర్వాత దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు భయం ఏర్పడింది. ఇదేంటి, మన యుద్ధములో మనం ఓడిపోవడం ఏంటి? దేవుని ప్రజలము కదా, దేవుని హస్తం మనకు తోడుగా ఉంది కదా, దేవుడు మన పక్షాన ఎన్నో గొప్ప సాహస కార్యాలు చేశాడు కదా, అలాంటి దేవుని ప్రజలకున్న మనము ఈ ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోవడం ఏంటి, మన యుద్ధ వీరులు 400 మంది నేల పడిపోవడం ఏంటి అని భయపడి వారి యుద్ధములో ఓడిపోయి మరలా వారి యొక్క గుడారాలకు వచ్చేసారు. గుడారాలకు వచ్చేసిన తర్వాత ఆ రాత్రి పెద్దలందరూ కలిసి ఎందుకు మనకి ఇటువంటి యుద్ధములో ఓటమి కలిగింది అని ఆలోచన చేసిన తర్వాత వాళ్లకు మరొక ఆలోచన వచ్చిందంటే, నిజమే మనం ఒక పొరపాటు చేసాం. ఏంటి ఆ పొరపాటు అంటే, మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్ళిపోయాం, ఈసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని మందసాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు. దేవుని మందసం మనతో వస్తే మనకేంటి ఉపయోగం అని అడిగితే, లేదయ్యా, ఆ మందసం మనతో ఉండబట్టే కదా అలనాడు మనము మన యెహోషువ ఆ మందసాన్ని ముందు పెట్టి నడుస్తూ ఉన్నప్పుడు మనం యుద్ధము చేయకుండానే ఆ బలమైన యెరికో గోడలు కుప్పకూలిపోయాయి. ఆ మందసాన్ని మోస్తూ యాజకులు యోర్దాను నదిలో అడుగు పెట్టగానే, మందసం మోసినటువంటి యాజకులు మందసాన్ని మోస్తూ యోర్దాను నదిలో అడుగు పెట్టగానే యోర్దాను 2 పాయలుగా చెప్పరేంటి విడిపోయింది. ఒకానొక సందర్భంలో దావీదు గారు ఆ మందస్సాన్ని తన పట్టణానికి ఎద్దుల బండి మీద తీసుకువెళ్తున్నప్పుడు, అయ్యో, ఒక ఎద్దు కాలు జారి మందసం ఎద్దుల బండి మీద జారిపోతూ ఉండగా ఒక వ్యక్తి ఉజ్జా అన్నవాడు ఆ మందసం పడిపోకుండా మందసాన్ని అలా తాకినందుకే వాడు కింద పడి చచ్చిపోయాడు కదా. ఇలాంటి పూర్వపరమైనటువంటి జ్ఞాపకాలు ఎన్నో మనకు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. కాబట్టి ఈ మందసం మనం యుద్ధానికి తీసుకువెళ్ళకపోవడము ద్వారానే మనం యుద్ధంలో ఓడిపోయాం. కాబట్టి ఈసారి మరలా యుద్ధానికి వెళదాం, వెళ్ళేటప్పుడు దేన్ని తీసుకెళ్దాం, మందసాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు. ఆ ఆలోచన రావడంతోనే మందసం ఎక్కడుంది అని వారు ఆలోచన చేయగా వారికి తెలిసిన విషయం ఏంటంటే, మందసం ఎక్కడుంది అని వారు ఆలోచన చేసినప్పుడు మందసం వారికి ఎక్కడున్నట్లు వారికి తెలిసిందయ్యా అంటే, షిలోహు అనే ప్రార్థనా మందిరములో దేవుని మందసము ఉంచబడింది. షిలోహు అనే ప్రార్థనా మందిరంలో దేవుని మందసం ఎందుకు ఉంచబడిందంటే, దేవుడు సినాయి కొండ మీద మోషేకి ఇచ్చిన పదాజ్ఞలు కానీ, వారికి ఇచ్చినటువంటి మన్నా పాత్ర కానీ, చిగురించిన అహరోను చేతుకర్ర కానీ, ఇవన్నీ ఒక మందసంలో పెట్టి వారు తమ యొక్క కానా యాత్రలో దాన్ని మోసుకుంటూ వస్తూ ప్రత్యక్ష గుడారంలో పెడుతూ ఉన్నారు. తీరా కానా ప్రదేశం వచ్చిన తర్వాత యెహోషువ 12 గోత్రాలకు 12 స్థలాలు ఇచ్చేశాడు. అయ్యా, మీ గోత్రం వారందరూ ఈ ఊరిలో ఉండండి, మీ గోత్రం వారందరూ ఈ స్థలములో ఉండండి, ఈ స్థలములో ఉండండి, ఈ స్థలములో ఉండండి అని చెప్పి 12 గోత్రాలకు 12 స్థలాలు ఇచ్చేశారు. మరి ఈ దేవుని మందస్సాన్ని ఎక్కడ పెడదాం అని ఆలోచించినప్పుడు అప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటయ్యా అంటే, షిలోహు అని ఒక మందిరం ఉంది కదా, ఒక ప్రార్థనా గుడారం ఉంది కదా, ఆ ప్రార్థనా గుడారములో ఈ మందస్సాన్ని పెడదాం అని ఆలోచన చేసి వారు షిలోహు అను ప్రార్థనా మందిరములో గుడారములో ఈ మందస్సాన్ని పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా వారు దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకునేటువంటి మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ పలకల నాటి నుంచి ఈ షిలోహు ప్రార్థనా మందిరమునకు పెట్టినటువంటి మందసము దగ్గరగా ఈ యుద్ధము జరిగేసరికి అప్పటికి 300 సంవత్సరాలు అయింది. ఎన్ని వందల సంవత్సరాలు అయింది మీకు అర్థమైందా లేదా? సీనాయి కొండ మీద దేవుడు మోషేకు తన చేతితో రాసినటువంటి పలకలు ఆ మందసములో పెట్టి నాటి నుంచి ఇక్కడ యుద్ధము జరిగి ఆ మందసం కొరకు వీరు వెళ్ళేటువంటి ఆ షిలోహు ప్రార్థనా మందిరముకు ఆ మందసం కొరకు వారు వెళ్ళే సమయానికి దగ్గరగా 300 సంవత్సరాల కాలము ఉంది. ఈ 300 సంవత్సర కాలము తర్వాత వీళ్ళు యుద్ధానికి చేయడానికి వచ్చారు. యుద్ధములో ఓడిపోయి 4,000 మంది చనిపోయారు. ఈసారి ఖచ్చితంగా మందసం తీసుకువెళదామని చెప్పి 300 సంవత్సరాలుగా షిలోహు ప్రార్థనా మందిరం ఉన్నటువంటి ఆ మందసాన్ని పట్టుకెళ్దామని చెప్పి ప్రజలందరూ కూడా షిలోహు ప్రార్థనా మందిరం ఉన్నటువంటి ఏలీ అనే దైవజనుడి దగ్గరికి వచ్చారు.
ఆ తరములో, ఆ కాలములో ఏలి అనే దైవజనుడు ఆ మందసమునకు, ఆ దేవునికి పరిచర్య చేసే ఒక యాజకుడు, ఒక దైవజనుడిగా ఉన్నాడు. అతడు స్థూలదేహి, అతనికి చాలా పెద్ద ఒళ్ళు, చాలా లావుగా ఉంటాడు. అప్పటికి ఆయనకు 98 సంవత్సరాల కడువృద్ధుడు, కళ్ళు కూడా సరిగా కనపడ్డము లేదు. అయినప్పటికీ దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ప్రజలు వచ్చి చెప్పారు, అయ్యా మన మందసం లేకపోవడం వల్ల యుద్ధంలో మేము ఓడిపోయాము. మొదటిసారి మేము చేసిన పొరపాటు ఏంటంటే మందసాన్ని తీసుకెళ్లకుండా వెళ్ళాము కనుక 4,000 మంది మన వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు మేము ఖచ్చితంగా యుద్ధానికి మరలా వెళుతున్నాం, ఈసారి మందసాన్ని పట్టుకెళ్తాం, మాతో పాటు మందసాన్ని పంపించండి అని అడిగారు దైవజనుడైనటువంటి ఏలీ గారిని. మరి మందసం ఎవడబడితే వాడు మొయ్యకూడదు కదా, యుద్ధ భూమికి మందసం ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు కాబట్టి అందుకు అర్హులు, అందుకు యోగ్యులు ఎవరయ్యా అంటే ఈ ఏలీ గారికి 2 కొడుకులు ఉన్నారు. ఒకడి పేరు ఒప్ని, రెండో వాడి పేరు ఫినెహస్. ఈ ఒప్ని ఫినెహసులు అన్నారు, మేము కూడా వస్తాం మందసం బట్టి మీతో పాటు యుద్ధం చేయడానికి, జీవము గల దేవుని ప్రజలను ఇదిగో చంపడానికి వాళ్ళు ఎవరో, మేము మందసంతో పాటు మేము వస్తాం, మేము యుద్ధం చేస్తాం అని చెప్పి ఆ యాజకునటువంటి ఏలీ గారి యొక్క 2 కొడుకులు కూడా ఒప్ని ఫినెహసులు మందసముతో పాటు యుద్ధము చేయడానికి ఉన్నట్లు చెప్పేస్తున్నాను. మీరు ఇంటికి అర్థం చదువుకుంటే నేను చెప్పిన సందర్భాలన్నీ కనపడతాయి. యుద్ధ భూమికి వెళ్ళిపోయారు. ఈసారి ప్రజలలో ఒక నూతన ఉద్యమం వచ్చేసింది, ఒక నూతనమైన ఆసక్తి వచ్చేసింది, వారి గుండెలకు ఒక గొప్ప ధైర్యం వచ్చేసింది. ఏంటయ్యా అంటే ఈసారి యుద్ధానికి మాతో పాటుగా దేవుని మందసం వచ్చింది, మందసంతో పాటు ఆ మందసం ఎదుట పరిచర్య చేసే దైవజనుల యొక్క 2 కుమారులు మాతో ఉన్నారు, మాకేంటి భయం అన్న ధైర్యముతో, ధీమాతో యుద్ధ భూమిలోకి వెళ్ళి వారు పెద్దగా అరుపులు వేస్తూ, కేకలేస్తూ, యుద్ధములో వారు ఆర్తనాదాలతో గట్టిగా అరుస్తూ ఉన్నారంట, విజయోత్సనాదాలు చేస్తున్నారంట. ఈ అరుపులు ఫిలిస్తీన్ల యుద్ధ భూమిలో ఉని ఈ అరుపులేంటో, ఈ కేకలేంటో, తోక ముడిచి పారిపోయిన ఇశ్రాయేలులు మళ్ళీ ఎంత అరుపులేస్తూ కేకలేస్తూ ఏదో మేము నగ్గామన్నంత గొప్ప కేకలతో వస్తున్నారు. ఏంటి కారణం? ఈ అరుపులు, ఈ కేకలు, ఈ యుద్ధ భూమి, ఈ రణరంగము సైతము ఆ కదిలిపోయేంతగా ఈ అరుపులేంటి అనగా ఫిలిస్తీన్లకు ఒక వార్త అందిందంట. వాళ్ళంత ఉత్సాహంగా, అంత సంతోషంగా, అంత ధైర్యంగా కేకలు వేస్తూ రావడం గల కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, దేవుని మందసం వారితో పాటు మీతో యుద్ధము చేయడానికి రాబోతుంది యుద్ధ భూమికి. రెండవ కారణం ఏంటంటే ఆ మందసంతో పాటు దైవజనుల యొక్క 2 కొడుకులు కూడా యుద్ధానికి రాబోతున్నారు. ఈ మాట వినగానే ఫిలిస్తీన్ల ప్రాణం నీరైపోయింది. చేతి కందిన విజయం చేజారిపోతుందని ఒక కలవరం వారి మనస్సుల్లో ఒక ఆందోళనకు గురి చేసింది. అయినప్పటికీ వారు అనుకున్నారంట, ఊపిరున్నంత వరకు, ప్రాణమున్నంత వరకు పోరాడదాం అని తమకు తామే ధైర్యం చెప్పుకొని, ఎలాగా వచ్చాము యుద్ధానికి, యుద్ధంలోనే చచ్చిపోదాం, విజయాన్ని పొందుకొని వెళ్ళిపోదాం అన్నట్లుగా చావో రేవో తేల్చుకుందామని చెప్పి తమకు తాము ధైర్యం చెప్పుకొని యుద్ధ భూమికి బయలుదేరారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిపోమో అనుకున్న ఇశ్రాయేలు ప్రజలు ధైర్యంతో, సంతోషముతో దేవుని మందసాన్ని ముందు పెట్టుకొని ఆ దైవజనుల యొక్క 2 కుమారులు అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఈసారి వారి అంచనాలు తల్లకిందులైపోయాయి. ఈసారి జరిగిన సందర్భం ఏంటంటే ఈసారి యుద్ధంలో 30,000 మంది చచ్చిపోయారు. ఇది షాక్. మందసం లేకుండా, దైవజనులు కుమారులు లేకుండా వెళ్ళినప్పుడు 4 చచ్చిపోయారు, 4,000 మంది చచ్చిపోయారు. ఈసారి మందసము ఉంది, దైవజనుని యొక్క 2 కుమారులు ఉన్నారు. ఈసారి చెప్పండి, ఈసారి 30,000 మంది చనిపోయారు. 10వ వచనంలో మాటలు కనపడతాయి. 4వ అధ్యాయం 10వ వచనం. ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాల్లోకి పరిగెత్తు వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగేను. ఇశ్రాయేలులో 30,000 మంది కూలెను, చనిపోయాను. ఇదేంటండి, దేవుని మందసం లేకుండా యుద్ధానికి వెళితే 4,000 మంది చనిపోవడం ఏంటి?
ఈసారి బలమంతటిని, దైవ శక్తి అంతటిని కూడబెట్టుకొని మందసాన్ని తెచ్చాము. మందసం ముందు యుద్ధం చేశాము. మందసంతో పాటు నిత్యము దైవారాధన చేసే దైవజనులు కుమారులు మాతో వచ్చారు. మేము ఎంతమంది ఇప్పుడు చచ్చిపోయారంట? 30,000 మంది చచ్చిపోయారంట. అంటే మందసము ఉన్నప్పటికీ మందసము యొక్క ప్రభావం వారి యుద్ధం మీద ఫలితం చూపించలేక పోయింది. ఈ లోపల ఆ యుద్ధములోంచి ఒకడు చిరిగిపోయిన బట్టలతో, రక్తము కారుతున్న దేహముతో పరిగెట్టుకుంటూ షిలోహు దేవుని మందిరానికి వచ్చాడు. ఈ దైవజనటువంటి ఏలీ గారు అప్పటికి 98 సంవత్సరాల వృద్ధాప్యములో ఉన్నాడు. అధికమైనటువంటి దీర్ఘదేహిగా ఉన్నాడు. కళ్ళు కనపడక పరిస్థితిలో ఉన్నాడు. ఈ లోపల ఒకడు యుద్ధము నుంచి పరిగెట్టుకుంటూ మన సైనికుడు వచ్చా, మన వీరుడు వచ్చాడు అన్న వార్త వినగానే ఒక రకమైనటువంటి ఆతృతతో, ఎందుకంటే కొడుకులు వెళ్ళారు, అంతకంటే విషయం ఏంటంటే మందసం తీసుకెళ్ళారు. ఏదైనా మన ఇంట్లోకి వస్తువు పంపించేటప్పుడు అది వచ్చేదాకా మనకు ఎలా ఉంటుంది? చాలా విలువైందని పంపించాం, ఆ విలువేంటో నాకు తెలుసు, కానీ తీసుకెళ్ళినోడికి ఆ విలువ తెలియకపోతే ఆ వస్తువును పాడు చేస్తాడేమని చెప్పి మన వస్తువు కాదనలేక ఇచ్చాము, కానీ వచ్చేదాకా మనకి చెప్పరేంటి? ఒక రకమైన కలవరమే ఉంటుంది. మందసాన్ని అయితే పంపించాడు ప్రజల మాట కాదనలేక, కానీ ఆ మందసం ఏమైందో, ఆ మందసం ఎలా వస్తాదో అని చెప్పి ఏలీ గారికి మాత్రం ఒక రకమైనటువంటి కలవరమే ఉంది మనసులో. రెండవ కలవరం ఏంటంటే కొడుకులు వెళ్ళారు. ఈ లోపల యుద్ధములోంచి ఒకడు గాయాలతో, చిరిగిన వస్త్రముతో, ఆరాటముతో పరిగెట్టుకుంటూ వచ్చి ఏలీ గారు ముందు నిలబడ్డారు. వెంటనే ఏలీ దైవజనుడు, సరిగా కళ్ళు కనపడ్డావు కదా, ఆయనకి వృద్ధుడు కదా, అప్పుడు అన్నాడు, నాయనా యుద్ధములో ఏం జరిగింది అని అడిగాడు. వెంటనే ఆ వచ్చిన సైనికుడు అన్నాడు, వచ్చినటువంటి ఆ వీరుడు అన్నాడు, అయ్యా ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధము జరిగిందేంటి. అయితే జరిగిన పరిస్థితి ఏంటంటే, దేవుని మందసం మన మధ్య ఉన్నప్పటికీ, దైవజనులు కుమారులు ఒప్ని పినహస్సులు కూడా మాతో ఉన్నప్పటికీ, మన వాళ్ళు ఎంతో వీరోచితంగా పోరాడినప్పటికి కూడా పరిస్థితులు తల్లకిందులైపోయాయి. దేవుని సహాయం మాకు దొరకలేదు. తత్ఫలితంగా ఈసారి మన వాళ్ళు 30,000 మంది చచ్చిపోయారు. మొదటి చేదైన వార్త. రెండవ చేదైన వార్త ఏంటంటే, ఈ మాట నీకు చెప్పేటప్పుడు ఈ మాట నేను ముందు మీకు చెప్పాలి. బైబిల్ గ్రంథంలో చాలా సంఘటనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు కొంత బాధ కలిగించినా కొంత ఓదార్పును కలిగిస్తాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం అంత వేదనకరమైన అధ్యాయం బైబిల్లో ఏదన్నా ఉందా అని అడిగితే కేవలము మొదటి సమూయేలు గ్రంథం. ఈ 4 అధ్యాయానికి ఒక పేరు పెట్టారు బైబిల్ పండితులు. ఏంటయ్యా అంటే ఒక చేదైన అధ్యాయము. మరొక మాటలో చెప్పాలంటే ఒక వేదనకరమైన. బైబిల్ గ్రంథంలో ఇంకా ఏ అధ్యాయానికి ఈ పేరు పెట్టలే. ఆశీర్వాదపు అధ్యాయము, దీవెనకరమైన అధ్యాయము, హెచ్చరికలతో కూడిన అధ్యాయము అని ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టుండొచ్చు. కానీ ఈ మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం అంతా చదివిన తర్వాత బైబిల్ పండితులకు ఒక పేరు పెట్టాలనిపించింది. ఏంటంటే ఈ అధ్యాయం మొత్తం చదివిన తర్వాత దీనికి ఏ పేరు పెట్టారంటే, ఇది వేదనకరమైన అధ్యాయము. అయ్యా యుద్ధంలో మన వారు దేవుని మందసాన్ని తీసుకువెళ్తున్నప్పటికీ, మన దైవజనులకు 2 కుమారులు యుద్ధానికి వెళ్ళినప్పటికీ యుద్ధంలో మనం దేవుని సహాయం పొందలేకపోయాము. మన అంచనాలు తలకిందులైపోయాయి. తత్ఫలితంగా మన వారు 30,000 మంది చచ్చిపోయారండి. మొదటి చేదైన వార్త. రెండవ వార్త ఏంటయ్యా అంటే, ఆ యుద్ధములో నీ 2 కొడుకులు చచ్చిపోయారు. ఓ దైవజనుడా, ఈ యుద్ధములో నీ 2 కుమారులు వధింపబడ్డారు. ఒప్ని చనిపోయాడు, ఫినెహాసును సైతము ఫిలిస్తీన్లు నరికారయ్యా. నీ 2 కుమారులు కూడా యుద్ధ భూమిలో చనిపోయారు. తండ్రికి వేదనకరమైన రెండో వార్త. 2 విని తట్టుకున్నాడు. 3వ వార్త ఏంటంటే, మన మందసము ఫిలిస్తీన్ల చేతికి దొరికేసింది. దేవుని మందసము ఫిలిస్తీన్ల చేతికి దొరికేసింది. దాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. దేవుని మందసము మన చేదాటి వెళ్ళిపోయింది అని చెప్పగానే, ఆ వార్త వినగానే దైవజనుడి యొక్క, ఆయన కొంచెం కొంచెం బలమైన భారీ దీర్ఘదేహమేమో, అతడు ఏం జరిగిందంటే ఒక పులిపిటి మీద నిలబడి ఉన్నాడు. ఈ వార్త వినగానే అతని మెడ విరిగి వెనకకు పడి దైవజనుడు కూడా చచ్చిపోయాడు. మీకు అర్థమైందా లేదా? యుద్ధములో మొదట 4,000 మంది చచ్చిపోయారు.
ఈసారి మందసాన్ని దైవజనులు ఇద్దరు కుమారులు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధములు ఈసారి 30,000 మంది చచ్చిపోయారు. దైవజనుడి యొక్క ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. దేవుని మందసం కూడా ఫిలిస్తీన్ల చేతికి దొరికేసింది. ఈ వార్త విన్న తర్వాత 98 సంవత్సరాల కడువృద్ధుడిగా ఉన్నటువంటి ఏలీ గారు ఆ వార్త విన్న తర్వాత తాను నుంచున్న స్థలం నుంచి మెడ విరి వెనకకు పడి దైవజనుడు కూడా చచ్చిపోయాడు. ఎన్ని మరణాలు విన్నారా? ఈ పక్క గదిలో ఫినెహస్ యొక్క భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయి. ఈ వార్త విన్నాక ఆమె నిండు చూలాలు, నిండు గర్భవతి. ఈ పక్క గదిలో ఉన్నటువంటి ఫినెహస్ యొక్క మరణ వార్త, 30,000 మంది చనిపోయిన వార్త, ఈ మాటలు వింటూ 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 98 సంవత్సరాల కడువృద్ధుడుగా ఉన్నటువంటి తమ దైవజునటువంటి ఏలీ గారు మెడ విరిగి చనిపోయిన వార్త పక్క గదిలో నుంచి ఈ తల్లి వెంటనే ఉంది. ఈ వార్తలు విన్న తర్వాత ఆమెకు పురుటి నొప్పులు పెరిగాయి. ఆమె పురుటి నొప్పులు అనుభవిస్తూ ఉంది. తర్వాత చివరి వార్త ఏంటంటే దేవుని మందసము ఫిలిస్తీన్ల చేతికి దొరికేసింది. ఫిలిస్తీన్లు దేవుని మందిరాన్ని స్వాధీనపరుచుకున్నారు అన్న వార్త వినగానే ఆ మాట ఆమెలో వేదన కలిగించి పురుటి నొప్పులు పడి ఆమె తన మంచం మీద లెగిసి మోకాళ్ళ మీద పడిందంట. మోకాళ్ళ మీద పడి ఆమె ఆ మోకాళ్ళ మీద పురుటి నొప్పులు అనుభవిస్తూ ఒక మగబిడ్డకు జన్మనిచ్చిందంట. పక్కనున్నటువంటి మంత్రసానులు అన్నారంట, అమ్మా భయపడకు, ఇదిగో నీ భర్త చనిపోయినా, నీ మరి చనిపోయినా, మన వాళ్ళు 34,000 మంది చనిపోయినా, నీ మామగారు చనిపోయినా నువ్వు అనాథవి కాదమ్మా. ఇదిగో నీకొక కుమారుడు పుట్టాడు, నీకొక వారసుడు పుట్టాడు, ఈయన్ని చూసుకొని నువ్వు బతకొచ్చమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వు కొడుకును కన్నా అన్నప్పుడు ఆ తల్లి ఆ మాటలు ఏవి మనసున పెట్టకుండా ఆ బిడ్డ వైపు చూసిందంట. వీడికి చెప్పండి, ఇకాబోదు అను పేరు పెట్టి ఆ తల్లి అక్కడే ప్రాణం వదిలి చచ్చిపోయిందంట. మీకు అర్థమైందా లేదా? అందుకు ఈ అధ్యాయానికి వేదనకరమైన అధ్యాయము అన్నారు. ఎన్ని మరణాలు చూసాం? మొదటిసారి యుద్ధానికి వెళ్ళి 4,000 మంది చచ్చిపోతే, ఈసారి దేవుని మందసం ఉండి దైవజనులు ఇద్దరు కొడుకులు యుద్ధానికి వెళ్ళారు. కానీ ఈసారి 30,000 మంది చచ్చిపోయారు. ఆ 4 + ఈ 30 = 34,000 మంది దేవుని ప్రజలు చచ్చిపోయారు. నాకున్న ప్రశ్న ఏంటంటే, ప్రభువా, ఇదే ప్రజలు నువ్వు ఎర్ర సముద్రం దాటించావు కదా, ఇదే ప్రజలతో ఎన్నెన్నో గొప్ప గొప్ప రాజుల మీద విజయాలు ఇచ్చావు కదా, నీ ప్రజల్లో ఒక వ్యక్తి చనిపోయి నీకు అది మహిమకరం కాదు కదా, అలాంటిది 34,000 మంది చచ్చిపోవడం ఏంటి? మందసం ఉండి కూడా దేవుని కళ్ళ ముందే తన ప్రజలు చనిపోవడం ఏంటి? ఆ యుద్ధములో దైవజనుడు తర్వాత దేవుని సేవ చేయవలసినటువంటి ఒప్ని ఫినెహస్ అనేటువంటి దైవజనులు ఇద్దరు కొడుకులు చనిపోవడం ఏంటి? అంతకంటే చేదైన వార్త, దేవుని మందసం దొరికేయడం ఏంటి శత్రువుల చేతికి? ఆ తీసుకెళ్ళి దాగోను గుళ్ళో పెట్టి తర్వాత జరిగిన సంఘటన మనం చెప్పేశాం. అయితే తీరా ఆ వార్త విన్న తర్వాత 38 సంవత్సరాల కడువృద్ధుడుకున్నటువంటి దైవజనుడు, ఎంతో కాలం దేవునికి సేవ చేసినటువంటి ఏలీ గారు మెడ విరిగి ఆయన మందిరంలో పడి చచ్చిపోవడం ఏంటి? ఈ వార్త విన్నటువంటి తన కోడలు ఫినెహస్ గారి భార్య ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆమెకు పురుటి నొప్పులు కలిగి ఆ వార్త మందసం, భర్త చనిపోయాడు తట్టుకుంది, మరి చనిపోయాడు తట్టుకుంది, మామగారు చచ్చిపోయారు తట్టుకుంది, 34,000 మంది తమ ప్రజలు చనిపోయారు తట్టుకుంది. కానీ మందసం శత్రువు చేతికి దొరికింది అన్న వార్త వినగానే పురుటి మంచం నుంచి కింద పడి మోకాళ్ళ మీద బిడ్డను కని వీడికి ఇకాబోదు అను పేరు పెట్టి తల్లి సైతం చచ్చిపోయింది. చేదైన అధ్యాయము. ఇకాబోదు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని ప్రభావము తన ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ప్రభావము నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ప్రభావము, దేవుని మందసము, దేవుని కాపుదల, దేవుని హస్తము తన ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది
అన్న వేదనతో ఆ తల్లి దేవుని సన్నిధి లేనప్పుడు, దేవుని ప్రభావము లేనప్పుడు, దేవుని మహిమ లేనప్పుడు నేను బతికేం ఉపయోగం అని చెప్పి ఆ బిడ్డకు ఆ చేదు వార్తకు గుర్తుగా వీడి పేరు ఇకాబోదు, అంటే దేవుని మహిమ, దేవుని ప్రభావం మమ్మల్ని వదిలేసింది అని చెప్పి ఆ తల్లి కొర పురుటిలోనే చచ్చిపోయింది. ఇది ఈ అధ్యాయంలో జరిగినటువంటి ఒక చేదైన అనుభవం. ఈ అధ్యాయం చదివాక ప్రభువా ఎందుకు ఇలా జరిగిందయ్యా, నీ ప్రజలు ఎందుకు చచ్చిపోయారు, దైవజనుడు ఎందుకు చచ్చిపోయాడు, దైవజనుడి యొక్క 2 కుమారులు ఎందుకు చచ్చిపోయారు, మందసం ఎందుకు పట్టబడింది, ఆ దైవజనుడి యొక్క కోడలు, ఈ తల్లి మరణం వేదనతో కూడిన మరణం, ఆ మందసం పట్టబడింది అనగానే తల్లి పురుటి నొప్పులు పడి తన బిడ్డకు దేవుని ప్రభావం మనలోంచి వెళ్ళిపోయింది అన్న వేదనకరమైన పేరు బిడ్డకు పెట్టి ఈ తల్లి ఎందుకు చచ్చిపోయింది. వీటన్నిటికి గల ఒక అర్థం లేకుండా కార్యాలు ఏం జరగవు కదా. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచ కాలేదని నీ వాక్యములు ఉంది కదా. ఎందుకు నీ ప్రజలను రక్షించలేకపోయావు, ఎందుకు నీ మందసాన్ని రక్షించలేకపోయావు, ఎందుకు నీ దాసులను రక్షించలేకపోయావు, ఎందుకు ఆ తల్లి మరణాన్ని నువ్వు రక్షించలేకపోయావు. ఇవన్నీ జరిగాయంటే వీటి వెనకాలేదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పి దాని గురించి ధ్యానించడం, మరలా చదవడం మొదలుపెట్టాను. అప్పుడు కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కారణాలు చెప్తాను. ఇన్ని చేదైన అనుభవాలు వెనకాల ఎందుకు ఇలా జరగాల్సి వచ్చిందో కొన్ని కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. షిలోహు ప్రార్థనా మందిరంలో అప్పటికి 300 సంవత్సరాలుగా దేవుని యొక్క మందసం ఉంటుంది. మందసంలో ఏముంటుందని చెప్పాను, దేవుని పదాజ్ఞల పలకలు, మన్నా పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర. వీరు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఆ మందసాన్ని పట్టుకునే వెళ్ళేవారు. యుద్ధంలో అద్భుతమైన విజయాన్ని పొందుకొని మరలా గౌరవప్రదంగా మందసాన్ని తీసుకొచ్చి మందిరంలో. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే 300 సంవత్సరాలుగా ఆ షిలోహు ప్రార్థనా మందిరంలో ఆ మందసమునకు దేవునికి చక్కటికి దైవికమైనటువంటి భక్తి కార్యాలు ఆ మందిరములో జరుగుతున్నాయి. ఏడాదికి సంవత్సరానికి 3 సార్లు ఈ 12 గోత్రాల వారందరూ వచ్చి సంవత్సరంలో 3 సార్లు దేవునికి బలులు అర్పిస్తూ నైవేద్యాలు అర్పిస్తూ చక్కగా దేవుని భక్తిని వారి తరగతుల క్రమం చొప్పున వారి యొక్క ఈ సమయంలో ఈ యొక్క 12 గోత్రలో ఈ తెగవారు వస్తారు, ఈ తెగవారు వస్తారు అంటే సంవత్సరానికి వచ్చి ఈ 12 తెగలకు ఎన్నిసార్లు అవకాశం వచ్చేది అంటే మందిరానికి రావడానికి 3 సార్లు వచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందా లేదా? ఆ విధంగా వారు సంవత్సరానికి వచ్చి 3 సార్లు ఈ 12 గోత్రాల వారి తరగతులు చొప్పున వారి క్రమము చొప్పున మందిరానికి వస్తూ ఆ సమయంలో వారు దేవునికి నైవేద్యాలు అర్పణలు అర్పిస్తూ ఉండేటువంటి వారు. అసలు ఎందుకు యుద్ధం జరగాల్సి వచ్చింది? నా మొదటి ప్రశ్న. అసలు యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చింది ప్రభువా అని అడిగితే ప్రభు అన్నాడు, నేను యూరుకునే యుద్ధాన్ని వాళ్ళ మీదకి పంపలేదు, ఎందుకంటే నాకు తెలియకుండా ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి ఆయన తన ప్రజల మీదకి యుద్ధము దేవుడు పంపించాడు అంటే ఆ యుద్ధము జరగడం వెనకాల దేవుడు ఏదో ఒక కారణం చేతనే తన ప్రజల మీదకి యుద్ధాన్ని పంపించి ఉంటాడు. కనుక నా మొదటి ప్రశ్న ఏంటంటే యుద్ధము ఎందుకు జరగాల్సి వచ్చింది, యుద్ధము జరగడానికి గల కారణం ఏంటి అని అడిగితే వాక్యం చెప్తున్న మొదటి కారణం ఏంటో మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. 2వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం యుద్ధము జరగడానికి గల కారణాల్లో కొన్ని పాయింట్లే చెప్తాను, టైం అయిపోతుంది కనుక. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై ఉండిరి. చాలు తల్లి, దేవునికి స్తోత్రం. ప్రొనౌన్సియేషన్ చాలా కరెక్ట్గా ఉండాలి, అర్థం మారిపోద్ది కదా. ఎరిగిన వారు ఎరగని వారు. ఎరగడం అంటే తెలుసు, ఎరగని వారంటే తెలియదు. వీళ్ళెవరో దైవజనుడి కుమారులు. మీ నాన్న ఎప్పటి నుంచి దేవుడి సేవ చేస్తున్నాడు? అయ్యి బాబోయ్, ఆయన వయసులో ఉన్న కానించండి 98 సంవత్సరాల కడువృద్ధుడయ్యేంత వరకు మా నాన్నగారు నిత్యము దైవసేనలో ఒక యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. వీళ్ళెవరో
యాజకుని యొక్క, దైవజనుని యొక్క కుమారులు. వీళ్ళు ఏ వయసులో ఉన్నారో అప్పటికి ఫినేహస్ అనే కుమారుడికి పెళ్ళయింది. ఆ కొడుకుకి, భార్యకు మొదటి కానుపు వచ్చింది. అంటే వయసుకు వచ్చేసినటువంటి, మంచి యవ్వనములో ఉన్నటువంటి, చెప్పరేంటి, ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారండి, అందువల్ల వారికి దేవుడి కోసం తెలియదేంటి, భక్తి ఏంటో తెలియదేంటి, ప్రార్థన అంటే ఏంటో తెలియదేంటి, దేవుని సన్నిధి అంటే ఏంటో వాళ్ళకి తెలియదేంటి అంటే మనం అంటాం, పోన్లేండి వయసు అయినది కదా, పెరగనివ్వండి, వాళ్ళే తెలుసుకుంటారు వయసు వచ్చాక, లేకపోతే జ్ఞానం పెరిగాక, ఆ వివేకం వచ్చాక వాళ్ళే నేర్చుకుంటారు అనొచ్చు. కానీ ఈ దైవజనుల యొక్క ఇద్దరు కొడుకులైనటువంటి ఒప్పిని, ఫినేహస్లు అప్పటికి పెళ్ళిడి వయసు వచ్చింది. అందులో ఒకడికి పెళ్ళి అయిపోయింది. వాడు రేపో మాపో తండ్రి కూడా కాబోతున్నాడు. అంతటి వయసు వచ్చి ఎప్పుడు మందిరములోనే గడుపుతూ, ఎప్పుడు మందిరములోనే ఉంటూ, ఎప్పుడు మందిర వాతావరణంలోనే గడిపేటువంటి దైవజనుని యొక్క ఇద్దరు కుమారులకు యెహోవాను దేవుడంటే వాళ్ళకి తెలియదంట. ఈనాడు చాలామంది చర్చకొచ్చే విశ్వాసులకు దేవుడంటే తెలియదు. ఎవరంటే తెలియదు? చెప్పరేటండి. దేవుడంటే లోకానికి తెలియక కోరహు కుమారులు అన్నారు. కోరహు అంటే, ఓ కోరహు నీ దేవుడు ఏమాయను? లోకానికి తెలియదు దేవుడు ఏమయ్యాడు. కానీ కోరహు కుమారులు అన్నాడు, మా దేవుడు ఏమయ్యాడో మాకు తెలుసు. ఏమంటే అక్కడ కూడా కాదు, ఆయన ఎలాంటి వాడో మాకు, మా దేవుడు ఎలాంటి వాడో మాకు తెలుసయ్యా. ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన బలమైన హస్తం ఏంటో, ఆయన సాహసోపేతమైన ఆయన కార్యాలేంటో మాకు తెలుసు. మేము అనుభవిస్తున్నాం, మేము రుచి చూసాము కనుక ఆయన ఎలాంటి వాడో మాకు తెలుసు కనుక మేము మా దేవుని ముఖాముఖిగా ఎరిగిన వారము. భక్తులు అద్భుత సాక్ష్యాలు చెప్పారు, మేము మా దేవుడు ఏంటో మాకు తెలుసు. కానీ ఈనాడు భక్తి చేస్తున్న చాలామంది క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవులకు వారు బైబిల్ చదువుతారు, చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ వారికి వ్యక్తిగతంగా దేవుడేంటో వారికి నామకార్థమైన భక్తి. చర్చికి రావాలి కాబట్టి వస్తారు, ఏదో చదవాలి కాబట్టి చదువుతారు, ఏదో పాడాలి కాబట్టి పాడతారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరముగా ఉన్నాయి. వారికి యెహోవా ఎవరో దేవుడంటే తెలుసు, కానీ ఆ దేవుడంటే ఏమిటో మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు సెల్ ఫోన్ అంటే తెలుసు, కానీ సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పరేంటి? ఉపయోగించినోడికే కదా దాని యొక్క విలువ అర్థమవుద్ది. వీళ్ళు పుట్టు పెరిగిన కాడి నుంచి ఆ మందిరంలోనే ఉన్నారు, తన తండ్రితోనే ఉన్నాడు. ఆయన చేసే నైవేద్యాలు ఏంటో, అర్పణలు ఏంటో, అవి ఎలా ఇస్తే తను తినాలో ఇవన్నీ వాళ్ళకి తెలుసు తెలుసు తెలుసు. అయినా కానీ వారి జీవితాంతం వయసు వచ్చి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మందిర వాతావరణంలోనే బ్రతుకుతున్న వాళ్ళకి యెహోవా దేవుని పట్ల ఒక అవగాహన వాళ్లకు. ఈనాడు చాలామంది విశ్వాసుని మాట నేను పదే ఎందుకు నీకు చెప్తున్నానంటే, అమ్మా నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, మీ దేవుడు ఎలాంటోడు చెప్పు అని అడిగితే కొంతమంది అయోమయమైన మొక్కలు, దేవుడి గురించా దేవుడి గురించా దేవుడి గురించా ఏమోనండి. మరి చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నానండి. ముసుకేసుకుంటున్నావా? వేసుకుంటున్నానండి. బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నానండి. పాడుతున్నావా? పాడుతున్నానండి. సాక్ష్యం ఇస్తున్నావా? సాక్ష్యం ఇస్తున్నానండి. మరి నీ దేవుడు ఎవరు? తెలియదండి. దేవుడు ఎవరో ఎరగకుండానే ఆ మందిరంలో బతుకుతున్నారు. దేవుడంటే ఎవరో ఎరగకుండానే దైవజనుడి బిడ్డలుగా వారు పెద్ద వయసుకు వచ్చేసారు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. దేవుడంటే ఎవరు ఎరగకుండా ఆ దేవుని యొక్క మందిర అనుభవంలో వారు బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే వారికి దేవుడంటే ఎవరో ఎరగక బ్రతుకుతున్నారో వారిలో కలిగిన రెండో అనుభవం ఏంటో చూడండి. వారు దేవుడు ఎరగక బ్రతుకుతూ, వారు ఎప్పుడైతే దేవుణ్ణి ఎరగకుండా బ్రతుకుతున్నారో వెంటనే వారి జీవితంలో ఎలాంటి పరిపక్వత వచ్చిందంటే, దేవుణ్ణి ఎరుగుంటే వాళ్ళు భక్తిపరులు అవుతురు. దేవుడు అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, ఆయన సన్నిధి అంటే ఏంటో, ఆయనతో సహవాసం అంటే ఏంటో, దేవుని వాక్యం అంటే ఏంటో, దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో వాళ్ళకి అర్థమై ఉంటే వాళ్ళు భక్తిపరులుగా మారుదురు. కానీ మందిరంలో ఉంటూ, మందిర పరిచర్యలు అన్నింటిలో ఉంటూ, కానీ వారి దేవునితో వ్యక్తిగతమైన అనుభవం లేనివారు కనుక వారు ఎలాంటి వారుగా మారిపోయారంటే బహు దుర్మార్గులుగా మారిపోయారంట. దైవజనుని కొడుకులు దుర్మార్గులుగా మారిపోయారు. ఈరోజు దైవజనుడు అంటే పాటగారని మాత్రం అనుకోకండి. దేవుని యొక్క బిడలుగా బ్రతుకుతున్న మనము కూడా దేవుని యొక్క విలువ తెలియకుండా బ్రతికితే కొన్ని సందర్భాల్లో మనము కూడా దేవుని కళ్ళకి ఎలా కనబడిపోతాం? చెప్పరేటమ్మా, చెప్పండి.
దుర్మార్గుడా. అయ్య బాబా, ఎంత తిట్టేసాం పాస్టర్ గారు. అసలు దుర్మార్గుడా అనే తిట్టికి అర్థం ఏంటండి? దుర్మార్గుడు, దుర్ వ్యాపారము, దుర్మార్గుడు. దుర్ అంటే చెడ్డ, మార్గుడు అంటే మార్గంలోకి వెళ్ళిపోయినాడు. దుర్మార్గుడు అంటే చెడ్డ మార్గంలోకి వెళ్ళినోడా, చెడ్డ ఆలోచనలోకి వెళ్ళినోడా, చెడ్డ నిర్ణయాల్లోకి వెళ్ళినోడా, చెడ్డ స్నేహాల్లోకి వెళ్ళినవాడా, చెడ్డ మనస్తత్వంతో బ్రతుకుతున్నవాడా, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తున్నవాడా, లోక స్నేహమును ఇష్టపడినవాడా, అది దుర్మార్గుడు. దుష్టుని స్నేహితుడా, చెడ్డ ఆలోచనలతో స్నేహం చేస్తున్నవాడా, సెల్ ఫోన్లో 24 గంటలు లోకముతోనే స్నేహము చేస్తున్నవాడా. వీళ్ళు దేవునితో స్నేహము లేదు, దేవునితో సహవాసము లేదు, దేవుని యొక్క రుచి వారికి తెలియదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వ్యక్తులుగా మారిపోరంటే చెడ్డవారిగా మారిపోయారు. అక్కడ రాయబడిన ఒక కఠినమైన మాట ఏంటి అంటే వాళ్ళు దుర్మార్గులుగా మారిపోయారంట. దేవుని మందిరంలో ఉంటూ, దేవుని సన్నిలో ఉంటూ, అక్కడ జరిగే అన్నింటిలో పాలు పంపులు పొందుతూ, ప్రార్థన అనగానే పక్కన మోకాళ్ళేస్తూ, అన్నీ చేస్తూ దేవునితో వ్యక్తిగతమైన సహవాసం వాళ్ళు ఎరగకపోవడం వల్ల భక్తిని భక్తిగా చేసి బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని దృష్టికి వారు దుర్మార్గులుగా. 2 కారణాలు చెప్పాను యుద్ధం జరగడానికి. నేను అంటాను ఆ యుద్ధానికి పోన్లే ఇలా ఏదో ఇలా ఉన్నారు తేడాగాళ్ళ కింద. ఆ 34,000 మంది ఏం చేశారో చెప్తాను. ముందు ఇలా కోసం మాట్లాడేసుకుందాం. మొదటిది, దేవుడంటే ఎరగని వారిగా బతికారు. తల్లి, నీ బిడ్డలు ఎలా పెరుగుతున్నారు ఒక్కసారి ఆలోచించు. మందిరాన్ని తీసుకొచ్చి అతను కదండి, మందిరాన్ని తీసుకొస్తున్నా కరెక్టే. వారు మందిరానికి రావడం గొప్ప కాదు, వారు దేవునితో వ్యక్తిగతంగా ఆయన ఎరిగిన వారిగా ఉంటున్నారా? దేవునితో వ్యక్తిగత రుచికరమైన సహవాసం వాళ్ళకుందా? దేవుని విలువేంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన సన్నిధి ఏంటో వారు ఎరగగలిగిన వారిగా ఉంటే వారు ఆత్మీయులుగా మారుతారు. అలా ఎరిగిన వాడే సమూయేలు అదే మందిరంలో. అలా ఎరగకుండా పెరిగిన వాళ్ళిద్దరు కొడుకులు అదే మందిరంలో దుర్మార్గులయ్యారు. మందిరం ఒకటే, దేవుడు ఒక్కడే, బలిపీఠం ఒక్కటే, సహవాసం ఒకటే. వీళ్ళిద్దరూ దేవుణ్ణి ఎరగక దుర్మార్గులయ్యారు. అదే మందిరంలో దేవుణ్ణి ఎరిగిన వాడు అద్భుతమైన దేవుని ప్రవక్త అయ్యాడు. దేవునిలో తేడాలే, పెంపకంలో తేడా వచ్చేసింది. ఎక్కడ తేడా వచ్చేసింది? 2 అనుభవాలు చెప్పాను. మొదటిది, దేవుని ఎరగని వారిగా ఉన్నారు. తత్ఫలితంగా ఆ పెంపకంలో పాస్టర్ గారి కొడుకులే కదా, లేకపోతే దేవుని పిల్లలే కదా, అయిపో పాస్టర్ గారికి ఇష్టమైన విశ్వాసులే కదా, తప్పు చేసిన చూసి చూడకుండా వదిలేయచ్చు కదా. నేను చాలాసార్లు చెప్పాను. నా కుటుంబానికి ఏం చెప్తానంటే, అమ్మా కొన్ని సంఘాల్లో పాస్టర్ గారితో పాటు పక్కనే కూర్చోయేసి ఎవరిని కూర్చోబెడతారో? పాస్టర్ అమ్మ గారిని కూర్చోబెడతారు. నేనైతే అలా కూర్చోబెట్టను. ఎప్పుడైనా కూర్చోబెట్టానా? నా పాస్టర్ గారిని పాస్టర్ గారి పక్కనే మీరు కొన్ని సంఘాలు చూడండి, పాస్టర్ గారు బలిపీఠాలు ఎక్కుతారు, అమ్మగారు వాక్యాలు చెప్తారు, ముసుగులు ఉంటాయి లేదో కూడా తెలియదు. నేను బలిపీఠం ఎక్కినవును, నాతో సమానంగా నేను కూర్చోబెట్టను. ఎందుకంటే బలిపీఠం యొక్క విలువ నాకు తెలుసు కాబట్టి. రెండవది, అయ్యో పాస్టర్ గారు కులంటే బాబాయ్. నేను అంటాను, అంత అత్తారబత్తంగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మా పిల్లల్ని ఎప్పుడు అత్తారబత్తంగా చూడొద్దని చెప్పి మా అందరికంటే ముందు నేను వాళ్ళనే తిడతాను. ఎందుకంటే ఏలీ కొడుకుల అనుభవాలు మాకు రాకూడదని భయం నాకు చిన్నప్పటి నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాళ్ళకి ఉప్పిని పినిహాసులు పేర్లు ఎట్టకుండా సమూయేలు అని పేరు పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. అర్థమైంది కదా? మందిరం ఒకటే, మందసం ఒకటే, పెంపకాల్లో మార్పు వచ్చేసింది. ఈ దైవజనుడు ఏమనుకున్నాడు? అయ్యో చిన్నప్పటి నుంచి ఒకవేళ తల్లి లేని పిల్లలేమో నా కొడుకులే కదా, నా తర్వాత వాళ్ళదే కదా అని వాళ్ళకి గారాబాన్ని నేర్పాడు. వాళ్ళు చేసే కొన్ని పనులు తెలుస్తున్నా పోన్లే అని వదిలేశాడు. అందువల్ల వారు దుర్మార్గులుగా. ఇప్పుడు అలా మారడానికి వాళ్ళది ఎంత తప్పు ఉందో తప్పు అంతే ఉంది. తర్వాత 3వ తప్పు చెప్పే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆ 3వ పొరపాటు ఏంటయ్యా అంటే, చూడండి 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన ధనులు యెహోవాకు దైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ 2 యవ్వనులు కారణమైరి. తలపైకెత్తండి. 3వ కారణం ఏంటంటే, యుద్ధం చేయడానికి, యుద్ధం రావడానికి
దేవునికి ఒక వ్యక్తి, నేను చెప్పాను కదా, ఆ 12 గోత్రాల వారు వారి తరగతులు చొప్పున సంవత్సరానికి 3 సార్లు దేవునికి నైవేద్యాలు, అర్పణలు, బలు సంబంధమైన వస్తువులు తీసుకొచ్చేవారు. దైవజనుడు ఏం చేసేవాడు అంటే ఆ చంపిన దాన్ని అర్పించి ఒక పాత్రలో దేవునికి అది అర్పణగా సిద్ధపరిచేటప్పుడు అది ఉడుకుతుండగా అక్కడ మూడు ఇలా కొంకిలు ఉండేటువంటి ఒక దాన్ని ఉడుకుతున్న దాంట్లోంచి అలా తీసి బయటికి లాగాలి. ఆ కొంకనికి ఎంత వస్తే అది దైవజనుడు కుటుంబ ఆహారము కొరకు ఇవ్వాలి. మొదటగా దేవునికి అర్పణ ఇవ్వాలి, దేవునికి అర్పించాలి. దేవునికి అర్పణ ఇచ్చిన తర్వాత జాగ్రత్తగానండి, దేవునికి ఆ నైవేద్యము కానీ దేవునికి కానీ ఆ బలి పశువును దేవునికి మొదటగా ఆ నైవేద్యముగా అర్పణగా అర్పించిన తర్వాత అది ఉడుకుతూ ఉండగా, అది సిద్ధపరుస్తూ ఉండగా ఒక సేవకుడు, ఒక పరిచారకుడు వచ్చి ఈ 3 కొంకాలు కలిగినటువంటి, మీరు చదివేతే రాదు అక్కడ, నన్ను ఫాలో అవ్వాలి, ఆ 3 కొంకాలు ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఆ పాత్రలో ముంచి లాగినప్పుడు ఎంత మాంసం అయితే బయటకు వస్తుందో అది దైవజనుడికి అతని కుటుంబ పోషణకు ఉపయోగించాలి. ఇది దైవజనుడు కుటుంబం, దైవ సేవలో దేవుడు పెట్టినటువంటి ఆహారపు నియమం. కానీ మొదట ఎవరికి పెట్టాలి? దేవునికి పెట్టాలి. తర్వాత ఎవరు తినాలి? దైవజనుడు తినాలి. ఆ తదుపరి ప్రజలకు పెట్టగలిగిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంటే, ఆ పై వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, ఇక్కడ చదవద్దన్నాను అందుకే. ఏం చేశారంటే వీళ్ళు వచ్చినటువంటి దాంట్లో నుంచి దేవునికి తీయవలసింది తీయకుండానే, దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవునికి ఇవ్వకుండానే వీళ్ళు ఒక పనుని పంపేవారంట. అయ్యగారి కొడుకుల కంటే ఇదిగో పలానా సాల్తీ, పలానా కాజు ముక్క ముందు అలా తీసేయాలంట, అర్జెంటుగా వాళ్ళు ముందు బయట పెట్టి వాళ్ళకి ముందు పక్కన పెట్టే అని అడిగితే వీళ్ళు అన్నారు, లేదండి, ముందు దేవుడికి ఇవ్వాల్సిన భాగం మేము దేవుడికి ఖర్చు చేస్తాం, ఆ తర్వాత మీకు ఈ క్రమం ఉంది కదా, ఆ క్రమం చెప్పిన మీ భాగాన్ని మీకు ఇస్తామంటే మీరు యథార్థంగా మీరు ఇస్తారా, లేదా మేము బలవంతంగా లాక్కోవాలి. ఆ మాట కూడా అక్కడ ఉన్నాయి. ఇవ్వకపోతే బలవంతంగా తీసుకునేవారంట. అందువల్ల ప్రజలకు దేవునికి ఇస్తున్న తృప్తి కలిగేది కదండి. ఎందుకంటే దేవునికి ఇద్దామనుకుంటే ముందు ఎవరు పట్టుకుపోతున్నారు? ఆ వచనాలు అంటారు, వారు తినవలసిన దానికంటే ఎక్కువగా తిని కొవ్విన వారైరి అని ఉంది. తినవలసిన దానికంటే ఎక్కువ తింటే ఏమవుద్ది? ఈ వాక్యం విన్నాక ఒక మాదిరి నేర్చుకున్నాం, చివరని తిందాం. ఎప్పుడు తిందాం? చివరని తిందాం. అర్థమైందా? ఇదంతా వాక్య క్రమం చొప్పునే. మీరు తినేవచ్చు కదండి, అమ్మ తింటాను, కానీ చివరని తిందాం. ఎందుకంటే అలాంటి కుటుంబంగా అవ్వకూడదు కదా. మనం ఒక క్రమాన్ని నేర్పుదాం. ముందు దేవునికి, తర్వాత సంఘానికి, ఆ తర్వాత తిందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకలియక కాదు, ముందు లాక్కొని తినలేక కాదు. ఇది వాక్యాన్ని బట్టి కొంత మనం నేర్చుకోవాల్సిన పాఠం. చేయగలిగినంత వరకు చేద్దాం. కొన్ని చోట్ల వాక్యం చెప్తేకెళ్తే, అయ్యగారు మీరేంటండి బాబు, మాకు అసలు అర్థం కాదు, మీ చేదస్తం ఏంటండి బాబు, ఎప్పుడైనా మేము ప్రార్థన పెట్టుకుంటే ముందు వాక్యం చెప్పకముందు వండిన వెంటనే అయ్యగారికి వేడివేడిగా పెట్టేస్తాం, అయ్యగారు తిని ఓ అని తేల్చి ఇప్పుడు వాక్యం చెప్పుకుందాం అంటారు. మీరేంటండి, మీరు కాలిపోతారో, పాటరమ్మ కాల్ చేస్తారో, పిల్లలకి కాల్ చేస్తారో, ఎప్పుడో ప్రార్థన అంతా అయిపోయాక ఎప్పుడో 4 మెతుకులు తిని వెళ్ళిపోతారో. అమ్మా, సంవత్సరం అంతా తింటున్నాం కదా, ఇది దేవుని పని కదా, కొంచెం జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చెయ్యాలి. వీళ్ళు చేసిన 3వ తప్పు ఏంటంటే, దేవునికి నైవేద్యము, దేవునికి కావలసిన అర్పణ భాగము దేవునికి అర్పించకుండానే దాంట్లోంచి శ్రేష్టమైన వీళ్ళు ఏరుకునేసుకునేవాడంట. ఇది దేవుడికి ఎందుకు, మనం తింటే రుచిగా ఉంటుంది, దాన్ని బలిపీఠం మీద లేకపోతే అర్పణ మీద అన్న వ్యర్థంగా కాల్చేయడం కంటే మాకు తెచ్చే మేము తింటామని చెప్పేసి పనుని పంపించి నువ్వు మర్యాదకి ఎత్తావా, మేము లాక్కుపోమని చెప్పి బలవంతంగా లాక్కుపోయేవారంట. అందువల్ల ప్రజలకు మందిరానికి వస్తున్నాం కానీ, అర్పణలు ఇస్తున్నాం కానీ అది వాళ్ళకు తృప్తి లేక ఆ దేవుని మందిరానికి వచ్చి అర్పణలు ఇవ్వడం కూడా వాళ్ళ మనసుకి ఎలా ఉండేదంట? చదువుకున్నారు కదా, ఎలా ఉండేదంట? 17వ వచనంలో, అది వారికి అసలు దేవునికి అర్పణ ఇవ్వడమే అసహ్యంగా. ఈనాడు సంఘాలు ఎలా అయిపోయినాయి అంటే, విశ్వాసుల మీద అధికమైన భారాన్ని పెడుతున్నారు. వేలు 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 ఖర్చు. మొన్న కావిడ నాకు చెప్పింది, నేను పేర్లు చెప్పలేను, అయ్యా చర్చికి 21,000 స్థలం కొంటాకే, లేకపోతే నెలకొచ్చి దైవజనులకి ఎంత, పాస్టర్ గారు కారు కొంటే ఒక్కొక్క విశ్వాసులు ఒక్కొక్క వాయిదా కట్టడాలు, ఇవన్నీ వింటున్నప్పుడు ప్రజల మీద, సంఘం మీద కొంతమంది ఎంత
ఒత్తిడిని పెడుతున్నారో అప్పుడు అనిపిస్తుంది, అనవసరంగా దేవుణ్ణి నమ్ముకున్నామా, అనవసరంగా క్రైస్తవ్యంలోకి వచ్చామా, అనవసరంగా ఈ సంఘం కింద దైవజుని కింద నలిగిపోతున్నామా అన్న భయము. ఒకవేళ సంఘం మారి వేరే సంఘానికి వెళ్దామంటే ఈయన పెట్టే శాపనార్థాల మీద ఇంకొక భయము. బయట పడలేక, అక్కడి దాడి తట్టుకోలేక నలిగిపోతూ, మానసికంగా కృంగిపోతూ, దేవుణ్ణే అసహించుకునే రీతిలో ఈనాడు అనేక సంఘాలు లేవా అంటే ఉన్నాయి అనడానికి ఈ కుటుంబమే ఒక నిదర్శనం. దేవునికి స్తోత్రం. నేను ధైర్యంగా చెప్తాను, ఈ 18-20 సంవత్సరాల సేవా జీవితంలో ఎప్పుడు నేను కానుకల సందర్భం వచ్చినా ఒకప్పుడు 300 అన్నాను, ఇప్పుడు 500 అన్నాను. ఏనాటికి పెంచే రోజు రాకుండాను గాక. ఎలా జరుగుతాయండి? జరుగుతాయి. పిండాల్సిన అవసరం లేదు. ఒక 10 మంది దగ్గర బలవంతంగా పిండం కంటే ఒక వ్యక్తి ముందుకొచ్చి, లేదయ్యా నేను 500 కాదండి, దేవుడు నాకు చేసిన మేలులకు కృతజ్ఞతగా నేను ఇస్తాను పాస్టర్ గారండి అని హృదయపూర్వకంగా రహస్యంగా ఇచ్చేవాడు ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తితో 10 మంది ఇచ్చింది వెళ్ళిపోద్ది ముందుకి. దేవునికి స్తోత్రం. అలా ఇవ్వకుండానే, అలా జరగకుండానే ఇవన్నీ దైవ కార్యాలు చేయగలుగుతున్నామా? దీనికి బదులు ఇతను కూలి పని చేసుకొని వ్యాపారం చేసుకుంటూ బతికేస్తాను కదా. దేవుడిని అడ్డెట్టుకుని మనం గొప్పలు అవ్వాల్సిన అవసరమేం లేదు కదా. డబ్బు ప్రసంగాలు చేసిన అవసరం లేదు కదా. అలాగని చెప్పి డబ్బు ప్రసంగాలు కాదు, కానీ దేవునికి ఇవ్వాల్సిన భాగంలో నువ్వు యథార్థంగా ఉండకపోతే నష్టపోయేది నువ్వే కదా. అంటే దైవజనుడిగా నీకెంతవరకు దేవుడు నీకు సంఘం మీద బ్రతికి అవకాశం ఇచ్చాడో అంతవరకు మాత్రమే మీ పరిమితి, అంతకు మించి నువ్వు లాక్కోకూడదు. మీకు అర్థమైంది? అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని అడగన, కానీ రేపు పొద్దున 7వ తారీఖు చర్చి యానివర్సరీకి కొవ్వూరు వాళ్ళని కూడా అడిగేది 500. దేవుడి పని అవుతుంది, మిగలకపోయినా పర్లేదు, దాన్ని ఒక రూపాయి వెనకేసుకోకపోయినా పర్వాలేదు. దేవుడైతే ఎక్కడ లోటు ఎట్టలేదు కదా. దేవునికి స్తోత్రం. ఆస్తి పరులు పాలేకపోయినా పర్లేదు, కానీ దేవుని వాక్యంలో నిలబడ్డామన్న తృప్తి చాలు మనకి. అర్థం చేసుకున్న కొన్ని కుటుంబాలను ముందుకొచ్చి మేము ఉంటామయ్యా అని నిలబడతారు కదా. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేసిన 3వ హేయమైన పని ఏంటయ్యా అంటే, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ దేవునికి ఇవ్వక ముందే వీళ్ళ తినేత్తగా ఆగేసుకుంటున్నారంట, ఇవ్వకపోతే బలవంతంగా తీసేసుకుంటున్నారంట. అందువల్ల అర్పణ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తులకి మందిరమన్నా, దేవుడైనా, దేవుడికి ఇచ్చే దాని పట్ల వారికి భయము, బెంగ, చిరాకు, అసహ్యం వచ్చేసిందంట. ఈనాటి సంఘాల్లో చాలా చోట్ల జరిగేది ఇవే ఇవే ఇవే. నేను అందుకే అంటానమ్మా, నువ్వు అన్నం తినేటప్పుడు ప్రభు పట్ల కృతజ్ఞతతో మొదటి గుప్పిలు దేవుడికి తీ. నువ్వు వారమంతా తీయకుండా వారం తర్వాత 25 కేజీలు బస్తా తేవద్దు. అది నీకు నాకు కూడా మేలుకరం కాదు. మరి గుప్పులు ఎలా తీయాలి పాస్టర్ గారు? గుప్పులు తీసేటప్పుడు ఒక వ్యక్తికి నువ్వు ఆహారం పెట్టేటప్పుడు తీసుకునేవాడి చెయ్యి ఉండాలి, పైన ఉండాలి. ఇచ్చే వ్యక్తి నువ్వు కదా. వాడు దాత, నువ్వు దాత, వాడు గ్రహీత. తీసుకునేవాడి చెయ్య కింద ఉండాలి, ఇచ్చేవాడి చెయ్య. ఎవరికైనా నువ్వు బిచ్చం వేసేటప్పుడు నీ గుప్పులు పైన ఉండేలా చూసుకో, ఇలాగే బిచ్చం. కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు నీ చెయ్యి పైన ఎప్పుడు ఉండకూడదు. అప్పుడు కింద దేవుని చెయ్యి ఉంటే దేవుడిని ఎలాంటి వ్యక్తిగా ఆలోచిస్తున్నట్టు. కాబట్టి నువ్వు దేవుడికి ఇచ్చేటప్పుడు ఇలాగివ్వాలి. హల్లెలూయా. ఇలా తీయడం వల్ల బలెంటోర్ పాస్టర్ గారు ఎలాగైతే భీమ్ ఎక్కువ వస్తాయి కదా, నేను ఆ ఉద్దేశం తనలేదు. నువ్వు ఇలా ఇవ్వడం వల్ల నీ చెయ్యి ఎక్కడ ఉన్నట్టు, దేవా నేను నీకు ఇస్తున్నప్పటికీ అది నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నీకు ఇస్తున్నాను కనుక ఎప్పటికీ నేను తగ్గవలసింది, నువ్వు హెచ్చవలసింది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా నీ రెక్కల కష్టాజితంలో 100కు 10 రూపాయలు చొప్పున నీ కష్టాజితంలో యథార్థంగా దేవునికి ఇవి. ఇది 10వ భాగం. ఇది వాక్యం చెప్పిన విధానము. అంతకు మించి అధికమైన దాన్ని నేను ఆశించడము లేదు. కానీ దానిలో మాత్రం క్రమాన్నైతే తప్పొద్దు. పండగలకి పబ్బాలకి అంటారా, అది సంఘమంతా కలిసి తీర్చుకోవాల్సినటువంటి నిర్ణయాలు. అంతకు మించి పాస్టర్ గారి వ్యక్తిగతమైన వాటి కొరకు మీరు గొప్పలు విప్పాల్సిన అవసరం అయితే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? కాబట్టి 3వ కారణం నేను చెప్పానా? 3వ కారణం ఏంటంటే దేవుడిది ఆయనకు అర్పణ ఇవ్వకుండా లాగేసుకుంటున్నారు. కొంతమంది ప్రార్థన చేయకుండానే, కొన్ని చోట్ల ప్రార్థనలకు వెళ్తాం, ప్రార్థన చేసిన తర్వాత ఆహారం వండుతారు. ఆహారం వండక ముందు ఏం చేయాలి? ఒక ఇంట్లో ప్రార్థనకి జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాను తల్లి, వాక్యం జరుగుతుంది,
ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన అంతా అయిపోయింది. ఇప్పుడు నేను దైవజనుడికి ఏం చేయాలి? భోజనం పెట్టే ముందు వెళ్ళి ఆ భోజనాలకి ప్రార్థన చేయాలి. ఆ గదిలోకి వెళ్ళి నేను భోజనాలకి ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే లోపల నాకు ఇంకోటి ఏదో కనపడుతుంది. ఏంట్రా అంటే అప్పటికి ఎవరి కోసమైతే ప్రార్థన పెట్టామో అక్కడ ఫోటో పెట్టేశారు, అక్కడ ప్లేట్ పెట్టేశారు. నేను ప్రార్థన చేయకముందే సర్దాల్సినవన్నీ ఫోటో ముందు సర్దేశారు. ముందు ఎవరికి నైవేద్యం పెట్టేశారు? అక్కడ అతడికి ఏవేవి ఇష్టమో, బతుకుండగా ఏవేవి తిన్నాడో, ఏవేవి తాగాడో, ఏవేవి తాగడం వల్ల ఏవేవి కుళ్ళిపోయాయో అవి మళ్ళీ అక్కడ ఎడతాడు. బతుకుండగానండి అది తాగబట్టే కదా లివర్ పోయింది, అది తాగబట్టే కదా కిడ్నీ పోయింది, అది తాగబట్టే కదా ఊపిరితిత్తులు పోయి, చచ్చాక కూడా పెడతారు అయ్యి. నేను అన్నాను, నేను చేయనమ్మా ప్రార్థన. ఈయనంతే, ఈయన ఇలాంటోడే. ఆయన ఉన్నాడంటే అసలు అలాంటి ఏమీ అడగడం లేదు. ఇక్కడ అడుగుతాను, అవి అడగను. ఏం అడగను? ఇది అడుగుతాను ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? దేవునికి ప్రార్థన చేయకుండా దానిని నువ్వు వేరొక చోట పెడితే ఏలి కుటుంబంలాగా అయిపోతాయి మన బతుకులు కూడా. మొదటి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాతే నువ్వు ఆహారాన్ని చెప్పాలి. దైవజనుడు తింటమా, సంఘం తింటమా, వచ్చిన వాడు తింటమా, వాళ్ళ కంగారు పడుతున్నారు పాస్టర్ గారు, అందుకు ముందు వడ్డించేసుకో. ప్రార్థన చేయకుండా తినేమను. నువ్వు ప్రార్థన పెట్టుకున్న ఉపయోగం ఏముంది? నువ్వు పొందుకున్న మేలేముంది అక్కడ? ఇక్కడ జాగ్రత్త. ఈ తప్పిదం ఇక్కడ జరిగింది కనుక దేవుని కోపానికి వారు గురయ్యారు. ఈ స్థితిలో మనం ఉండకుందుముగాక. ప్రజలకు దేవుని మందిరం పట్ల నేనంటాను, తప్పు చేసింది వాళ్ళ కదా. వాళ్ళ విషయంలో మీకెందుకు దేవుడు అంటే విరక్తి చేయాలి? మందిరం అంటే, సేవ అంటే, సంఘం అంటే, పరిచర్య అంటే, దేవుడికి ఇవ్వడం అంటే మీకెందుకు విరక్తి రావాలి? వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు సరైన క్రమంలో లేరు, వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకుంటారు. మరి నువ్వు దేవుడి పట్ల ఎందుకు విరక్తి తెచ్చేసుకో? కొంతమందికి ఉంటుంది. కొన్ని విషయాలు ఏమవుతుందంటే, అక్కడ ఏదో జరిగిందండి, ఆ కోపంతో నేను దేవుణ్ణే వదిలేస్తానండి, చర్చినే వదిలేస్తానండి, ప్రభుబలనే వదిలేస్తానండి, అసలు మందిరానికి. మీకు అర్థమైందా? అక్కడ సమస్య ఎవరిదే? మనుషులది. మనుషులకు సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని సరిహద్దు ఎందుకు వదిలేయాలి? దేవుని సహవాసం ఎందుకు వదిలేయాలి? తప్పే కదా, అది తప్పే కదా. ఇక్కడ జరిగింది అదే. చాలా విషయాలు చెప్పేశాను, టైం కూడా అయిపోతుంది. తర్వాత వాళ్ళు చేసిన ఇంకొక భయంకరమైన పాపం ఏంటయ్యా అంటే 22 వచనంలో కనపడుతుంది. ఇంకొక భయంకరమైన పాపం ఏంటంటే, అయ్యాను చాలే, నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. నేను చెప్తే మీకు బాగా అర్థమవుద్ది. వీళ్ళు చేసిన తప్పులు అతి భయంకరమైన తప్పు. దేవుని మందిరములోనే అపవిత్రమైన పనులు. మీకు అర్థమైంది ఈ మాట? నేను వివరించాలా? వద్దు. మందిరములోనే దేవునికి అపవిత్రమైన కార్యాలు దేవుని మందిరంలోనే చేశారంట. ఏ బలిపీఠం ముందైతే అపవిత్రమైన కార్యాలు చేయాల్సి వచ్చిందో చేశారో, ఆ మందిరం బలిపీఠం చూస్తుండగానే చచ్చిపోయారు. ఇక్కడ స్పందించిన దేవుడు ఇక్కడ స్పందించలేదు కదా, అక్కడ కూడా స్పందించలేదు. ఇక్కడ విత్తో, మందిరంలోనే విత్తో, యుద్ధ భూమిలో కోత కోసేసావు. మీకు అర్థమైందా లేదా? ఏ బలిపీఠం ముందైతే, ఏ మందసం ముందైతే మందిరం అయితే ఏమవుతుంది అని చెప్పి మందిరాల్లోనే కొట్టేసుకుంటున్నారు, మందిరాల్లోనే దెబ్బలాడేసుకుంటున్నారు, మందిరాల్లోనే వాదనాలు పెట్టేసుకుంటున్నారు, మందిరాల్లోనే మైకుల కోసం, పాటల కోసం రకరకాలుగా చీలిపోతున్నారు. మందిరాల్లోనే ఓటింగ్ అనమాట. మన సంఘాల్లో కదా, కొన్ని పెద్ద పెద్ద సంఘాల్లో ఓటింగ్ ఉంటుంది అనమాట. ఎవరిని పెద్దలుగా ఎన్నుకోవాలి, ఓటింగ్. మందసం మందున్న దేవుడు అలా చూస్తూ ఉన్నాడు. యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ యుద్ధంలో ఓడిపోయి చచ్చిపోతుంటే అదే దేవుడు మౌనంగా అలాగే చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మందిరములో ఆయన మందసానికి నువ్వు విలువ ఇచ్చి బ్రతకలేదు కనుక, ఆ విలువ ఇవ్వలేని దేవుడు నీకు అవసరమైనప్పుడు ఆయన కూడా నీకు సహాయము దొరకలేదు. చచ్చిపోతున్న మందసం అలా చూస్తూనే ఉండిపోయింది. అంతకుముందు వీళ్ళ మందసం ముందు చేసిన హేయమైనటువంటి తల్లి, మందిరానికి వస్తున్నప్పుడు నువ్వు దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు మా ప్రసంగి గ్రంథం ప్రకారము నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరం అంటే 4 గోడలు కాదు. ఇక్కడ మందసం ఉంది, బలిపీఠం ఉంది, దేవుని సన్నిధి ఉంది. ఇక్కడ అనేక మంది భక్తుల ప్రార్థనలు ఇక్కడ ఉన్నాయి. దేవుని ఆత్మ సంచరించే స్థలము.
ఎలాంటి స్థలంలో ఎలా మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలి, ఎలాంటి ఆలోచనలతో ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు ఇక్కడ తీసుకోవాలి, ఎలాంటి సంభాషణ మందిరంలో జరగాలి. విశ్వాసికి పడకుండా ఒకరిని చూస్తే ఒకరు ముఖాలు మార్చుకుంటూ, ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడుకుంటూ, మందిరాల్లోనే విభేదాలు, మందిరాల్లోనే రకరకాలుగా కొనపుట్టినలు చేస్తూ ఉంటే ఆనాడు వాళ్ళకేం జరిగిందో రేపు మన జీవితాల్లో ఏం జరుగుతున్న ప్రభు అంటాడు, నా మందిరంలో నువ్వు గౌరవంగా ప్రవర్తించావా తల్లి, నీకు బయట గౌరవం ఇవ్వడానికి నేను మందిరంలో ఏది విత్తితే మన దైనందిన జీవితంలో అదే పంట కోస్తాం. అందుకు జాగ్రత్త పడాలి మందిరంలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు చెప్పేశాను కదా. వీటన్నిటి కారణం దేవుడు చూసి దేవునికి అనిపించింది, వీళ్ళొద్దు, ఇతను తండ్రి తర్వాత నాకు సేవకులుగా వీళ్ళొద్దు అనుకున్నాడు. అనుకుని నాకు ఒక సేవకుడు కావాలి, నాకు ఒక దైవజనుడు కావాలి అని దేవుడు ఎదురు చూస్తున్న దినాల్లో ఒక తల్లి అదే మందిరానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ చూసింది. దైవజనుడు ఎలా మౌనంగా ఉంటున్నాడు, కొడుకుల మీద మమకారంతో. గద్దించాల్సిన వాడు గద్దించడం లేదు, కొడుకుల మీద మమకారంతో. తర్వాత సేవ చేసిన కొడుకులు చూస్తే ఇంత భయంకరంగా ఉన్నారని చెప్పి వేదన పడి తల్లి మోకరించి అంద, ప్రభా నీ మందిరం చూస్తే ఇలా అయిపోయింది, దైవజనుడు చూస్తే ఎలాగున్నాడో, రాబో తరం దైవజనులు చూస్తే ఎంత ప్రమాదకరంగా ఉన్నారు. ప్రభా నేను గొడ్రాలిగా ఉన్నాను కదా, నేను ఒక మాట నీకు ఇస్తున్నాను, ఏంటో తెలుసా, నువ్వు నాకు ఒక మాట ఇయ్యి, నాకు కొడుకు నువ్వే, ఆ కొడుకు నీకు ప్రవక్తగా వదిలేస్తాను అంద. దేవునికి స్తోత్రం. దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంది. నువ్వు నాకు ఒక కుమారుని దయచేయి, నేను గొడ్రాలు అనే మాట నుంచి బయటపడిపోతాను, అయితే ఆ బిడ్డ నీ సేవకి ఇచ్చేస్తాను, నువ్వు నాకు బిడ్డనివి, నేను నీకు బిడ్డనిచ్చేస్తాను. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు రెక్కల కష్టాజితం నాకు ఇవ్వి, నీ బాగా నేను యథార్థంగా అది నేను తినేస్తాను అనొద్దు. దేవా నువ్వు నాకు ఇవ్వి నాయనా, నేను తృప్తి పొందుతాను. దాన్ని మరలా నీకు ఒక లోటు ఉంది కదా, అక్కడ నీకు వెలుతుంది కదా, అక్కడ నువ్వు మానసికంగా ఆవేదన చెందుతున్నావు కదా, నా బిడ్డ నీకు ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. బిడ్డను దేవుడు ఇచ్చాడు, బతుకుండగానే దేవుడు బిడ్డనిచ్చేశాడు. ఆ సంఘటన యుద్ధం జరగకముందు దేవుడు బిడ్డనిచ్చేశాడు. తల్లి తృప్తి పడిపోయింది, దేవుని కూడా ధైర్యం వచ్చేసింది. నాకు రాబో తరంలో ఒక అద్భుతమైన దైవజనుడు నా మందిరంలో ఎదుగుతున్నాడు. నా మందిరంలో ఎదుగుతున్న వారు దుర్మార్గులయ్యారు, ఇదే మందులను ఎదుగుతున్నవాడు చిన్న వయసులో దేవుని స్వరాన్ని వినే ప్రవక్త అయ్యాడు. దేవుడికి ధైర్యం వచ్చేసింది. అప్పుడు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, ఈ దైవజనుడు వద్దు, ఈ దైవజనుడు బిడ్డలు అనుకుని దేవుడు కనీసం ప్రజల వైపు చూశారు. వీళ్ళన్నా బాగున్నారా అని ఆలోచిస్తే వీళ్ళ బొత్తులు ఎలాగున్నాయో మరొకసారి నేను రెండోసారి మీకు రిపీట్ చేస్తానని చెప్పాను కదా, వాళ్ళ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ చూసి దేవుడు అన్నాడు, ఈ ప్రజలకు బుద్ధి రావాలన్నా, ఈ దైవజనుడి యొక్క కుటుంబము నిర్మూలన చేయబడాలన్నా ఒకే ఒక మార్గం ఉంది, ఆ మార్గం పేరు యుద్ధము. అందుకు దేవుడు యుద్ధాన్ని పంపాడు, అందుకు ప్రజల మీదకు వారు యుద్ధానికి వచ్చారు. పోనీ వీళ్ళైనా కుదురుగా ఉన్నారా ప్రజలు అని అడిగితే జరిగిన విషయం మరొక చదువుతున్నాను చూడండి. వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధంకి వెళ్ళిన తర్వాత మొదటి యుద్ధంలో చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం, అంటే 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చివరి వచనం చూడండి. జరిగింది ఏంటంటే, యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది ఎందుకు హతులయ్యారు? ఎందుకు హతులయ్యారు? ఎంతమంది? మీకు వాక్యం ఇష్టంగా ఉందా? 4,000 మంది చచ్చిపోయారు. ఈ దైవజనుడు పిల్లలు, ఇది పక్కన పెడదాం, ఆ భాగం అయిపోయింది. ఇక్కడ ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఆ అధ్యాయం చదువుతుంటే ఇవన్నీ చదివిన తర్వాత 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదవండి, మొత్తం విషయాలు మీకు అర్థమవుతాయి. దైవజనుడి దగ్గర, ఏలీ గారి దగ్గరికి ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. ఏఫోదును ధరించిన ఒక దైవజనుడిని దేవుడు పంపించాడు. అయ్యా, ఆ షిలోహు ప్రార్థన మొదలు ఏలీ గారు ఉన్నారు, వాళ్ళ కొడుకుల పరిస్థితి ఎలా ఉంది, అది నేను భరించలేకపోతున్నాను, ఖచ్చితంగా రాబో దినాల్లో దాని ఫలితం ఏలీ కొడుకులు చూడబోతున్నారో మొత్తం తుడిచేయబోతున్నాను నేను, వాళ్ళని హెచ్చరించి ఒకసారి అని చెప్పి ఈ యుద్ధము జరగకముందు దేవుడు ఒక దైవజనుని ఏలీ ప్రవక్త దగ్గర పంపించాడు. ప్రవక్త వచ్చాడు, అయ్యా మరి నీ పిల్లల పరిస్థితి ఇలా ఉందంట, నువ్వేం గర్దిత్తలేదంట, సంఘం మానేస్తారేమో, విశ్వాసులు మానేస్తారేమో, వచ్చే కానుకలు మానేస్తారని చెప్పి నువ్వు ముక్కుసూటిగా వాక్యం చెప్పకుండా వాళ్ళని జోకొట్టి
పంపించేస్తున్నావంట. అది దేవుడికి ఏమాత్రం నచ్చలేదు. అలా చేయడం వల్ల నీ యాజకత్వం పోద్దే, నీ పిల్లలకు కూడా దేవుడు చేసిన ముందు చేసే పనులు బట్టి దేవుడు మొత్తం తుడిచేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త, పిల్లల్ని మార్చుకునే ప్రయత్నం అని దేవుడు హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసి కొంతకాలము దేవుడు గడువిచ్చాడు. మార్చుకుంటాడేమో, దిద్దుకుంటాడేమో, దేవుని దగ్గర నుంచి వార్త వచ్చిన తర్వాత ఏమన్నా భయపడి సరి చేసుకుంటాడేమో అని దేవుడు టైం ఇచ్చాడు. కానీ ఏలీ గారికి కన్న మమకారం కదా, మమకారం గద్దించనివ్వలేదు, మమకారం తిట్టనివ్వలేదు, మమకారం కొట్టనివ్వలేదు, మమకారం వారిని సరినివ్వలేదు. అందుకే ఇదిగో బెత్తము వాడని తల్లి తన బిడ్డకు శత్రువు. లేక లేక కన్నాం, కరెక్టే, లేక లేకే కన్నాం. కానీ సరి చేయకపోతే లేకుండానే పోతారు. శారీరకంగా పోవలేకపోవచ్చేమో, కానీ మానసికంగా వారు దేవునికి దూరస్తులు అవుతారు. గనుక నా తల్లి గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నీ బిడ్డలను క్రమశిక్షణతో పెంచు. ఆ పెంచే క్రమంలో బూతులు, శాపనార్థాలు, చచ్చేంత దెబ్బలు కాదు, కర్రతోనే కొట్టు. ఎందుకంటే ప్రభు బెత్తం వాడమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తిలాంటిది కదా, నా వాక్యము సబ్బు వంటిది కదా. దేవుడు తోముతాడంట. దేవుడు తోముడితో పోల్చుకుంటే మీ తోముడు ఎంత? ఆయన సుత్తి వంటిది, ఆయన వాక్యము ఖడ్గము వంటిది. ప్రజలను మార్చడానికి దేవుడు అనేక ఆయుధాలు వాడుతున్నాడు. నీ బిడ్డలను మార్చుకోవడానికి నువ్వు ఖచ్చితంగా బెత్తం వాడడం వల్ల వారి ప్రాణం పాతాళానికి పోకుండా నువ్వు తప్పించిందో అనుభవదు. కింద వచ్చిన అదే ఉంటుంది. నీ బిడ్డ నాశనం కాకుండా, నీ బిడ్డ పాతాళానికి పోకుండా నువ్వు తప్పించింది అనుభవుతావు. అటు బెత్తం వాడు, వాళ్ళను గర్దించు, వాళ్ళకు బుద్ధి చెప్పు. తప్పును తప్పప్పుడే కొట్టు. ఈరోజు తప్పు చేస్తే రేపు సాయంత్రం కొట్టకు. వాడికి ఎందుకు కొడుతున్నావో తెలియాలి. వెంటనే పడాలి దెబ్బ. అప్పుడు వాళ్ళకి అర్థమవుతాం, ఈ దెబ్బ ఈ పని వల్ల నాకు ఈ దెబ్బ తగిలింది, రేపు ఇదే పని చేస్తే మళ్ళీ అదే దెబ్బ తగులుతుంది అన్నాడికి అర్థం అవ్వాలి. హల్లెలూయా. దేవుడు కొంత అవకాశం ఇచ్చాడు, కానీ ఏలీ మార్పు తన బిడ్డల విషయంలో మార్చుకోలేదు, వారిని గర్దించలేదు. గర్దించిన అంత గట్టిగా గర్దించలేదు. కొడుకులు మారలేదు. సరే, ప్రజల పరిస్థితి ఎలాగుంది? టైం అయిపోయింది. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేసుకుని వెళ్ళాలి? ప్రభా, యుద్ధానికి వెళ్తున్నాం, నీ చిత్తమేనా? శత్రువు రెచ్చగొడుతున్నాడు, శత్రువు మమ్మల్ని రేపుతున్నాడు, మాలో కోపాన్ని రేపుతున్నాడు, ఉద్రేకాన్ని రేపుతున్నాడు, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు ప్రభా. మరి వెళ్ళమంటావా? ఆడు రెచ్చగొడతా నువ్వెందుకు రెచ్చిపోవాలి? నువ్వు దేవుని చిత్తం అడగాలి కదా. సాతాను రెచ్చగొడతాడండి, మరి నువ్వు రెచ్చిపోకూడదు. నువ్వు ప్రార్థన చేయాలి కదా. ప్రభా, నన్ను గొడవకు రేపుతున్నారు ప్రభా, మాటకు సమాధానం చెప్పమంటావా, మౌనంగా ఉండమంటావా? అడగాలి కదా. వాళ్ళు రెచ్చగొట్టారు, వీళ్ళ ప్రార్థన చేయకుండా రెచ్చిపోయారు. ఏమయ్యారు? చచ్చిపోయారు. రెచ్చిపోయారు, చచ్చిపోయారు. 4,000 మంది హతులయ్యారు. ఇంటికి వచ్చేసారు. అమ్మ వింటున్నారా? ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చాక అయ్యో ఎందుకు ఈ తప్పు జరిగింది, అయ్యో ఎందుకు ఈ పొరపాటు జరిగింది. మన గడిచిన దినాల్లో మన నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ గారు హాయిపురం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ రోజు హాయిపురంలో 36 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? వీళ్ళు 4,000 మంది చచ్చిపోయారు. ఆ రోజు హాయిపురం వెళ్ళిన తర్వాత, అంటే ఎరుకోను దాటి హాయిపురం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు 36 మంది చచ్చిపోయారు. అన్ని లక్షల మంది 36 మంది చచ్చిపోవడం పెద్ద లెక్క. పోన్లే అని వదిలేదు. 36,000 మంది ఎందుకు చచ్చిపోయారు? తప్పు ఎక్కడ జరిగింది? ప్రార్థన చేసుకుని దేవుని పక్షాన్ని మనం వెళ్ళినా కానీ ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు చనిపోలేదు కదా. కానీ ఈరోజు హాయి అని చిన్న పట్టణం మీదకి వెళ్ళినప్పుడు 36 మంది ఎందుకు చచ్చిపోయారో మనకు తెలియాలి అని చెప్పి మొత్తం సమాజం అంతటిని పిలిపించి, ఈరోజు మీకు ఉపవాసం రండి అని పిలిపించి సర్వ సమాజాన్ని మోకాళ్ళు వేయమన్నాడంట యెహోషువ. మోకాళ్ళు వేయమని చెప్పి మీ 2 కాళ్ళ మధ్యన మోకాళ్ళు పెట్టుకోమన్నాడంట, తల పెట్టమన్నాడంట. ఎలాంటి ప్రార్థన? ఉపవాసాన్ని చాటించి మోకాళ్ళు వేసి 2 మోకాళ్ళ మధ్యన తల పెట్టి, తల మీద బూడిద పెట్టి, ప్రభా మేము చేసిన తప్పిదమేంటి మాకు చెప్పు, మా పొరపాటు ఏంటి మా చెప్పు. ఇన్ని లక్షల మందిలో 36 మంది చచ్చి కాదు, ఒక్కడు చచ్చిపోయినా నీకు కోపం వచ్చినట్టే కదా, ఏమైంది మాకు చెప్పు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఏడుస్తూ సర్వ సమాజం అంతా బూడిద పోసుకొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు చెప్పాడంట, మీలో ఒకడు తప్పు చేశాడు, శపితమైన దాన్ని దాచిపెట్టాడు, ముందాన్ని తీసే అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఆకాను వాడి కుటుంబం దొరికింది. తీసుకెళ్ళి ఆకోరు లోయలో
రాళ్లతో కొట్టి చంపేశారు. మరి ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ చరిత్ర వీళ్ళకి తెలుసు కదా. 36 మంది చనిపోయినందుకే యెహోషువ ఉపవాసం ఉండి మోకాళ్ళు ఉండి బూడిదుంచి సర్వ సమాజంతో మోకాళ్ళేసి ప్రార్థన చేయించాడు అన్నది వీళ్ళకి తెలిసినప్పుడు ఇక్కడ 4,000 మంది చచ్చిపోయారు. మరి వీళ్ళేం చేయాలి? మీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? 36 మంది చచ్చిపోయినందుకు అంత కఠిన ఉపవాసం చేసి ప్రభు చిత్తం అడిగినప్పుడు 4,000 మంది చచ్చిపోయినందుకు వీళ్ళు ఏం చేయాలి? అంతకంటే గట్టి ప్రార్థన ఉపవాసాలు చేయాలి. వీళ్ళు ఏం చేశారంట, వీళ్ళ పెద్దలు, ఉపయోగం లేని పెద్దలు, దేవుని పనికి అడ్డుపడిపోయే పెద్దలు, ఈ పెద్దలందరూ ఏం చేశారంట, కూర్చొని ఇంటికి చదవండి తల్లి, టైం అయిపోయింది కంటే పైపోయింది చెప్పేస్తాను. ఈ పెద్దలందరూ కూర్చొని అన్నారంట, ఒరే ఏం లేదురా, మనం ఓడిపోవడం గల కారణము మందసం లేకపోవడం అన్నారంట. ఏం లేకపోవడం అన్నారంట? మందసం లేకపోవడం తప్పు అయిపోయిందిరా, వెళ్ళి మందసం తెచ్చేయండి అన్నారంట. ఎందుకంటే వీళ్ళ నడువు వంచని పెద్దలు, వీళ్ళు మోకాళ్ళు వంచని పెద్దలు, వీళ్ళకి ప్రార్థనా జీవితం లేని పెద్దలు. ఎందుకంటే వీళ్ళు వంచాలి కాబట్టి. మనకెందుకు ఉపవాసం? మనం యుద్ధానికి వెళ్తామా పెడతామా? కాబట్టి మనము చేస్తే వాళ్ళు చేస్తాం, మనం మానేస్తే వాళ్ళని చేద్దామని చెప్పు. అందుకు కొంతమంది 40 రోజుల ఎక్కడుంది ఎక్కడ చేయమంది, ఎందుకంటే అక్కడ చేయడం ఇష్టం లేదు. బోలెని బయట ప్రోగ్రాంలు పోతాయి, బయట వచ్చి బోలెని ఆఫర్స్ పోతాయి, బోలెని కానుకలు పోతాయి. కాబట్టి ఒక్క మాటలో లేదు అని కొట్టుపడేస్తే పోయేది. సంఘానికి ఇదే బాగుంది, 40 రోజులు కరెక్ట్గా అని పెట్టే టైము, నా ఫేవరెట్ సీరియల్ వచ్చే టైము ఒకటే అయింది కాబట్టి ఆయన అంచంగా లేదు అని చెప్పాడు కాబట్టి గొడవలేదురా బాబా. అర్థమైపోయింది. 4,000 మంది చచ్చిపోవడం గల కారణం ఏంటి? ఉపవాసం ఉందో, మోకాళ్ళు ఉందో, యెహోషువ వలె మనము ప్రభుని గోజాడదాం, ప్రభుని కారణం అడుగుదాం. ఏం లేదు, మందసం తెచ్చేది, సరే మందసం పట్టుకెళ్ళిపోదాం. మందసం కోసం వెళ్ళిపోయారు. మందసం కోసం వెళ్ళినప్పుడు ఆ మందసం ముందన్న దేవుని చిత్తాన్ని, దైవజుడి చిత్తాన్ని అడిగారా? వీళ్ళు రావడమే గొప్ప. ఎవరికే? ఏలీ గారికి. అమ్మ ఏలీ అనొద్దు, ఆ గొప్ప దైవజుడి ముందు ఈయన పోల్చలేను నేను. ఏలీ గారికి ఈయన రావడమే గొప్ప. ఎందుకంటే ప్రజలతో ఉడి చేతులతో రారు. పాస్టర్ గారండి మీరు రావచ్చు కదండి, నేను వస్తాను, కరెక్టే, వచ్చి మీ ఇంటింటికి వచ్చి ఏం చేసుకుని వెళ్ళాలి? నేను లెక్క పట్టుకెళ్ళిపోవాలి. నేను అన్నాను, లేదమ్మా మీ ఇంటికి నేను రావాలా, నువ్వు పిలువు, దైవజనుడా నా ఇంటికి రా అని పిలువు, నేను వస్తాను, కూర్చుంటాను, కొద్ది మాటలు దేవుడి మాటలు చెప్తాను, నీ బాగోగులు తెలుసుకుంటాను, ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. మరి అందరం వస్తారు, మీరెందుకు రారండి? ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఈ పోర్షన్లో కోడల దగ్గరికి వెళ్తాను, అత్తగారి దగ్గర మొత్తం అని చెప్తుంది. అలాగమ్మా, నిజమేనమ్మా, మీ అత్తగారు అలాంటిదేనమ్మా, ఎనిమిడికి తానా పాడాలి. ఇక్కడ బలమైన కానుక తీసుకోవాలి, ప్రార్థన చేసి కోడలను దీవించునైనా, అత్తగారిని మార్చునైనా అని ప్రార్థన చేయాలి. మరి పక్క పోర్షన్కి వెళ్ళి నేనెందుకు మోసగాడిని అవ్వాలి? ఒక పూట కూటి కొరకు నేనెందుకు నా అభిషేకాన్ని చేసుకోవాలి? ఈనాడు సమాజం ఉంటుంది, దైవజనుల పాస్టర్ గారుల బాబోయ్ యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఎన్ని రకాల నిందలు వస్తున్నాయి. నేను అంటాను, మా పాస్టర్ గారే మా ఇంటికి రాడత్తనాలే, ఓకే ఆ నింద అయినా పర్లేదు, ఆ నిందను కూడా నేను గౌరవంగా స్వీకరిస్తాను. ఎందుకో తెలుసా? పిలిస్తే కానీ దేవుడు రాడు, దైవజనుడు రాడు. వాళ్ళు వస్తే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటేనే వస్తారు. దేవునికి స్తోత్ర. ఇది బాగుందా? తెల్లాలేగితే బైబిల్ పట్టుకుని ఇంటింటికి వచ్చేస్తాడు రైనా అంటం బాగుందా? నేను విమర్శించడం లేదు తల్లి, ఇది రికార్డ్ అవుతుందని తెలిసి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను బైబిల్ ట్రైనింగ్ 3.5 సంవత్సరాలు హైదరాబాద్లో చేశాను, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ. మా వీధిలో ఒక ఆటో అబ్బాయి ఉన్నాడు, ఆయన దగ్గర 3 నెలల్లో, వారంలో 2 రోజులు పాస్టర్ ట్రైనింగ్ అయిపోయింది. నేను 3.5 సంవత్సరాలు చేసింది, ఆయన 3 నెలల్లో చేసేసాడు. అందులో 2 వారాలే, 2 రోజులే అయిపోయింది ట్రైనింగ్, అభిషేకాలు అయిపోయాయి. ఇప్పుడు ఆయన పేరు ముందు దైవజనులు ఏముంటుందిలే, రెవరెండ్, డాక్టర్, పాత పేరు తీసి కొత్త పేరు పెట్టేశాడు. నాకు ఒక ప్రశ్న, నేను అంటాను, పాస్టర్ అమ్మని మొన్నటిదాకా ఆటో నడిపాడు కదా, ఎక్కడ డాక్టరేట్ చేశాడు? డాక్టరేట్ అంటే బైబిల్ గ్రంథంలో ఒక మత్తయి సువార్తో, మార్కు సువార్తో, లూకా సువార్తో, యోహాను సువార్తో, అపోస్తుల కార్యాల్లో లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని, బైబిల్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద 1 సంవత్సరమో 2 సంవత్సరాలు థియరీ చేసి ప్రాక్టికల్స్ చేసి దాన్ని నిరూపిస్తే నీకు డాక్టరేట్లు ఇస్తారు. క్రైస్తవ్యంకి వచ్చిన భ్రష్టత్వం ఏంటంటే, ఓ సంస్థ వచ్చింది 5,000కి డాక్టరేట్లు అమ్మేసింది, మొత్తం ఎగబడుకునేశారు.
5,000కి డాక్టర్ అయిపోయావా? అందుకే కదా హైందవులు పట్టుకుని నిన్ను చెలగాట మాడేత్తలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ లేదు, సత్తా లేదు, సబ్జెక్ట్ లేదు, ఏ మాత్రం దగ్గర పునాది లేదు. అందువల్ల హైందువులకు దొరికేస్తున్నా. యూట్యూబ్లో అట్టుకుని నిన్ను బట్టి దేవునికి ఎక్కడి నుంచి వచ్చింది డాక్టరేటు? ఎలా అయ్యావు రెవరెండు? రెవరెండ్ అనే మాటకు అర్థం ఏంటి? పూజింపదగినవాడు. ఎవరు పూజింపదగినవాడు? నాకు మ్యారేజ్ లైసెన్స్ వచ్చింది, ఇంతవరకు 2 పెళ్ళిళ్ళు చేశాను. ఒకటి మా తమ్ముడిది, ఇంకొకటి మా చిన్నాన్నగారు అబ్బాయిది. నీకు పెళ్ళిళ్ళు చేయడం రాదా? బలంటోరేంటి, నాకు వచ్చు. పెళ్ళిళ్ళు పట్టా లేదా? ఇంటర్నేషనల్ పట్టా ఉంది. మరి ఎందుకు చెయ్యు? నేను పెళ్ళిళ్ళు పట్టా తీసుకుందే దాని పేరు మీద సంపాదించుకోవడానికి కాదు, మా సంఘస్థులకు పెళ్ళిళ్ళు చేయడానికి. దేవునికి స్తోత్రం. అర్థమైందా లేదా? కానీ దాని కొరకు ప్రతి సంవత్సరం 2,000 ఖర్చు పెడతాను రెన్యువల్ చేసుకోవడానికి. అందరూ 10 పెళ్ళిళ్ళు, 20 పెళ్ళిళ్ళు, 30 పెళ్ళిళ్ళు చేస్తున్నారు. నేను మాత్రం ఖాళీ పేపర్. నువ్వు పెళ్ళిళ్ళు చేయవా? నీకు డబ్బులు వద్దా? లేదండి, మా సంఘస్థుల కోసమే ఈ పెళ్ళిళ్ళు. తీరా ఏంటంటే ప్రార్థన చేయించుకొని తీరా పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటలేదు వాళ్ళు. అది నా దౌర్భాగ్యం. మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ 2,000 నేను పెళ్ళిళ్ళ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకోవాలి. నేను మా అన్నం ఒక్కడన్నా రాకపోతాడా యథార్థంగా దేవుడు పెళ్లి చేసుకుంటా కానీ ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. సంపాదనే ముఖ్యం అనుకుంటే, అయ్యా నాకు పెళ్లి సర్టిఫికేట్ ఉంది, 5కు మాట్లాడుకుందాం, 2 నీకు 3 నాకు అని బేరం మాట్లాడుకుంటే బోల్డ్ అని పెళ్ళిళ్ళు నాకెక్కడ ఖాళీ ఉంటుంది? ఇది సంపాదన కాదే. మీకు అర్థమవ్వలేదు అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కదా. మీకు అర్థమైతే ధన్యులు. దేవునికి స్తోత్రం. వీళ్ళు మందిరానికి వచ్చి మోకరించి ప్రభువా లోబోదీపం గుండెలు బాదుకుని ఎడితే సమాధానం దొరుకుతును. తీరా వీళ్ళు ఏం చేయకుండా మందసం దగ్గరికి వచ్చారు. దైవజనుడికి వీళ్ళు రావడమే ముఖ్యం, ఎందుకంటే ఒత్త ఖాళీ చేతులతో అయితే రారు. కాబట్టి అవన్నీ తీసుకున్నారు. మందసమా తీసుకెళ్ళిపోండి అన్నాడు. ప్రభువా నీ మందసం పట్టుకెళ్తారంట, అసలు నీకు ఇష్టమైన ఎక్కడి నుంచి వెళ్ళడం? అసలు దేవుణ్ణి అడగాలి కదా. ఇప్పుడు మన చుట్టాలు వచ్చారు, అమ్మ సెలవులు కదా అమ్మాయిని పంపు అన్నారు, పిల్లోడు పంపు అన్నారు. నువ్వేం అడుగుతావు? నానా ఊరు వెళ్తావా అని అడుగుతావు. నీ పిల్లని నీ బ్లెస్సీనే అడిగి తీసుకెళ్తున్నప్పుడు మందస్థాన్ని యుద్ధానికి తీసుకెళ్ళాలంటే దేవుణ్ణి అడగవా? ఈయన ఇచ్చేశాడు, వాళ్ళు పట్టుకుపోయారు. ఏంటో ఈయన అభిషేకాలు ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు పట్టుకుపోతున్నారు. గారడీ సీమోన్ అన్నాడు, పేతురు యొద్దకు డబ్బు తీసుకొచ్చి, అయ్యా ఈ డబ్బు తీసుకొని అభిషేకం నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు అన్నాడు, సమస్త కపటముతో నిండినవాడా, ఇదేమన్నా నమ్ముకొని వస్తువు అనుకున్నావా? గారడీ సీమోను దేవుని అభిషేకం అది దేవుని యొద్ద నుంచి కలిగేది. అది ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తుంది తప్ప ఇది అమ్ముకునే వస్తువు అయితే స్వస్థతలు అమ్మేస్తున్నారు, కచ్చిపులు అమ్మేస్తున్నారు, తైలాలు అమ్మేస్తున్నారు, పులిహోరలు అమ్మేస్తున్నారు, అట్టుపళ్ళు అమ్మేస్తున్నారు. అట్టుపళ్ళకి పిల్లలంట, పులిహోరాలకు పిల్లలు. ఇంకా హాస్పిటల్ వద్దు. పులిహోరల మీదకి అట్టుపళ్ళ మీదకి అభిషేకం వస్తే మనుషుల మీదకి రాదా? అసలు అభిషేకం ఎవరి మీదకి వస్తుంది? బలంటూరు పాస్టర్ గారు ఏలియా తుప్పల మీదకి వచ్చేసింది. నిజమే, అది పెద్ద సబ్జెక్టు. మోషే గారి కర్ర మీద, నా తల్లి అభిషేకాలు కర్రల మీదకి రాలేదు, దైవజనుడి మీదకు వస్తే ఆ అభిషేకం వాళ్ళు వాడుకున్న వస్తువు మీద బలమైన కార్యం చేసింది. ఆమె చెప్పండి. వస్తువుల అభిషేకం లేదు, దేవుని రూపంలో ఉన్న మానవుడి మీద ఉంది అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టైం అయిపోయింది. ప్రార్థన చేశారా? చేయలేదు. మందసం పట్టుకెళ్తాం ఇష్టమని అడిగారా? అడగలేదు. మందసం మీరు పంపించేశాడు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఇదిగో మా కొడుకులు ఉన్నారు, కుడిపోచం ఎడపోచం, వీళ్ళతో మందసాన్ని పంపుతాను. ఇలాంటి పాపాత్ములతో మందసాన్ని పంపించాడు. యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరోచితంగా చచ్చిపోయారు. చంపాలనుకున్న దేవుడే మౌనంగా ఉన్నాడు. మందసం ముందు తప్పు చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్న దేవుడు చచ్చిపోతున్నా మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే మందసం ముందు ఎలా ప్రవర్తించాలో నీకు అర్థం కానప్పుడు యుద్ధములో నువ్వేం చేస్తున్న దేవుడు మౌనంగానే ఉంటాడు. 30,000 మంది చచ్చిపోయారు, ప్లస్ 4,000 మంది, 34,000 మంది చచ్చిపోయారు. ఆ 34,000 మందిలో దైవజనుడు 2 కొడుకులు చచ్చిపోయారు. వార్త ఇతనికి వినపడగానే వెంటనే నీ కొడుకులు చచ్చిపోయారయ్యా, పుత్రశోకం, మన వాళ్ళు చచ్చిపోరయ్యా.
మందసం దొరికేసిందయ్యా, మందసం కాపాడుకోలేకపోయామయ్యా, హృదయము గద్దింపు తట్టుకోలేకపోయాడు, ఇక ఏమాత్రము ఉండబట్టలేకపోయాడు. ఆయన కావాలని చనిపోలేదు, జారి కింద పడి మెడ విరిగి చచ్చిపోయాడు. బలిసిన ఒళ్ళు చావుకు కారణమైంది, కొవ్వెక్కిన హృదయాలు పతనానికి కారణమయ్యాయి. అందుకు దేవునితో, దేవుని సేవతో, దేవుని పరిచర్యతో, దేవుని మందిరముతో ఆటలాడడం ఎవరికైనా ప్రమాదమే. కడు జాగ్రత్తగా చేయాలి. దేవుని పనన్నా, దేవుని సేవ అయినా, దేవుని పరిచర్యలు చేసే సంఘ కార్యక్రమాలన్నా. దేవునికి స్తోత్రం. ఈ వార్త విన్న తల్లి, ఆమె మంచిదై ఉండొచ్చు, కానీ తన భర్త చనిపోయినందుకు బాధపడలే, మరిది చనిపోయినందుకు బాధపడలే, మామగారు చనిపోయినందుకు బాధపడలే, 34,000 మంది చనిపోయినందుకు బాధపడలే. మందిరములో ఉండాల్సినటువంటి దేవుని యొక్క మందసం శత్రువు చేతికి దొరికిందనగానే ఈమెకు అర్థమైపోయింది, దేవుని ప్రభావము పోయింది. అది భరించలేక మోకాళ్ళ మీద బిడ్డను కని, అమ్మా నీకు బిడ్డ పుట్టాడు అనే ఆనందం కంటే దేవుని ప్రభావం పోయిందమ్మా. వీడి పేరు ఇకాబోదు, దేవుని ప్రభావం పోయింది అని చెప్పి ఆ పురుట్లోనే తల్లి చచ్చిపోయింది. ఈనాడు మీకు ఒక విషయం తెలుసా? మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ఒక ప్రశ్న అడిగి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఏంటంటే, దేవుని ప్రభావం నీ కుటుంబం మీద ఇంకా ఉందా? దేవుని ప్రభావము నీ ప్రార్థనా జీవితం మీద ఇంకా ఉందా? దేవుని ప్రభావము నీ మోకాళ్ళ జీవితం మీద ఉందా? దేవుని వాక్య ప్రభావము నీ జీవితం మీద పనిచేస్తుందా? అలా ప్రభావం లేకపోయినా భక్తిని గుడ్డిగా మొండిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? సౌలు మీద నుంచి దేవుని ఆత్మ ప్రభావం పోయింది. ఆయన సౌలు అనుకున్నాడంట, దేవుడు నాతోనే ఉన్నాడు అనుకున్నాడంట. సంసోను మీద దేవుని ఆత్మ ప్రభావం వెళ్ళిపోయింది. ఆయన సంసోను అనుకున్నాడంట, తల ఊర్పి దేవుని ఆత్మ నాతోనే ఉంది అనుకున్నాడంట. లేదు, వీళ్ళకి అర్థం కాంది ఏంటంటే, ఫిలిస్తీన్లు వీళ్ళకి శత్రువు కాదు, దేవుడే వీళ్ళకి శత్రువు. జాగ్రత్తగానండి, వీళ్ళకి ఎవరు శత్రువు? ఫిలిస్తీన్లు మాకు శత్రువులయ్యా అనుకున్నారు. కానీ వీళ్ళకి అర్థం కాని ఏంటంటే, నీ పాపమే నీ దేవుని నీకు శత్రువుగా చేసింది. ఫిలిస్తీన్లు శత్రువు కాదు, నీ పాపము దేవుణ్ణి మందిరములో ఉండనివ్వకుండా పంపించేసింది. నీ పాపము మందసం నీకు సహాయపడనివ్వకుండా చేసింది. నీ పాపము ప్రార్థన నీ జీవితంలో నెరవేర్పకుండా చేసింది. నీ 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 భక్తి సరి లేకపోవడం వల్ల నీ పాపము దేవుని యొక్క ప్రభావము నీ మీద పని చేయనివ్వకుండా దేవుని తప్పు పట్టనివ్వద్దు. కానీ అదే మందిరములో ఒక తల్లి ప్రార్థించింది, ఆమె ప్రార్థన ప్రభావం ఆవిడ చూసింది. అదే మందిరంలో ఒక బిడ్డ ఎదిగాడు, అతడు రాజులను అభిషేకించే ప్రవక్త అయిపోయాడు. దేవునికి స్తోత్రం. మీరు ఒకే ఒక మాటతో వెళ్ళండి, నేను పాడుతున్నాను కదా, దేవుని ప్రభావం నన్ను తాకుతుందా? నేను ఆరాధిస్తున్నాను కదా, దేవుని ప్రభావం నన్ను తాకుతుందా? నన్ను తాకడం అంటే అర్థం ఏంటంటే కింద పడి దొరలేమని కాదు, ఆ స్పందన, ఆ ఫీల్, ఆ తృప్తి నువ్వు అనుభవిస్తున్నావా? వాక్యం వింటున్నప్పుడు ఆ తాకిడి నీకు అర్థమవుతుందా? ఆ అనుభవం నువ్వు కలిగి ఉండకపోతే, బైబిల్ చెప్తున్న మాట, ఆ ప్రభావము నీలో లేకపోతే నువ్వు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని, వాక్యం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. మత్తయి సువార్త 7:21 ప్రభు చెప్పాడు, చూడకండి ప్రభువా 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 అని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు, కానీ నా తండ్రి చిత్తము చేయవాడే పరలోకానికి వెళ్తాడు. మత్తయి సువార్త 7:21. తీతు పత్రిక 1:16 ప్రకారం ఒక మాట ఉంది, వారు పైకి దైవభక్తి కలిగిన వారు ఉంటారు, కానీ దాని శక్తిని వారు, మొదటి తిమోతి రాసిన పత్రిక, బహుశా 2 తిమోతి రాసిన పత్రిక 3:5 కూడా అలాంటి వ్యక్తుల కోసమే ప్రభు చెప్పాడు. ఈ రిఫరెన్స్లు అన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సంగమా మరొకసారి చెప్తున్నాను, నీలో దేవుని ప్రభావం పనిచేస్తుందో లేదో అనుక్షణము నువ్వు స్వపరీక్ష. దేవుని ఆత్మ ప్రభావం అంటే కింద పడి దొరలేయడం కాదు, కింద పడి కొట్టేసుకోవడం కాదు. దేవుని ఆత్మ ప్రభావం అంటే నువ్వు వ్యక్తిగతంగా ఆ తాకిడి, ఆ స్పర్శ నువ్వు అనుభవించగలగాలి. దేవుని ప్రజల్లోంచి ఆ బలిపీఠం వల్ల కలిగేటువంటి ప్రభావం పోయింది. అప్పుడు నేనంటాను, పవా ఒకవేళ మందసం పవర్ తగ్గిందా? ఓరు బాబు, ఆ తర్వాత ఆ మందసాన్ని తీసుకెళ్ళి దాగోను గుళ్ళో పెట్టారు, దేవత ప్రభావం తట్టుకోలేక ముక్కలైపోయింది. ప్రభావం ఎక్కడ పోలేదు, ప్రజల మీదకి రాలేదు ఆ ప్రభావం, అంతే. ఈరోజు నీ కుటుంబం మీద, నీ ఆత్మీయ జీవితం మీద, నీ సంఘం మీద దేవుని ప్రభావం పని చేస్తుందో లేదో నువ్వు పరీక్షించుకోవాలి, సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అట్టి దైవికమైన జ్ఞానోదయ పాఠాన్ని ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక.
చదవబడిన దేవుని యొక్క వాక్యమును గురించి మనం ధ్యానిస్తూ కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.